హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ ఒక పార్ట్ 1 చూసారు మీరు. పార్ట్ 1లో కొద్దిగా నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్ అని చెప్పి కొద్దిగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే అదేలాగా పార్ట్ 2 మనం చూస్తాం. సో పార్ట్ 2లో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే. ఓకే, సో పోయినసారి ఎక్కడ ఆపాం? అయింది కళ దగ్గర ఆపాం. ఇప్పుడు ఆ కళ ఏంటని చూద్దాం. మనం కళతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ వేరేలాగా ఉంటుంది. నడిచొస్తున్నారు. ఆయన చేతిలో ఒక పాత్ర ఉంది. ఆయన చేతిలో ఉన్న పాత్ర మాత్రం తడతావా చెనేసయ్య, నన్ను ఎవరో పట్టించుకోరు. నా యజమాని చూస్తే అంతకంటే పట్టించుకోడు. కనీసం నువ్వైనా నాతో మాట్లాడతావా, నువ్వైనా నన్ను పట్టించుకుంటావని ఏడ్చి ప్రార్థన చేసుకుని పడుకుని నిద్రపోయాను. బాగా జ్వరంతో ఉన్నాను, నేను అలిసిపోయి పడుకున్న కాసేపటికి ఒక కళ. మెలకుగుండగా జరిగిన సన్నివేశం కాదు, కళలో ఎవరో ఒక వ్యక్తి నా దగ్గరికి నడిచొస్తున్నారు. ఆయన చేతిలో ఒక పాత్ర ఉంది. ఆయన చేతిలో ఉన్న పాత్ర మాత్రం తళతళా మెరిచి. ఆయన చేతిలో ఒక పాత్రలు ఉన్నాయంట. ఆయన చేతిలో ఒక పాత్ర ఉందంట. అక్షయ పాత్ర లాగా చెప్తుంది. ఎవరో నడిచొస్తున్నారు, ఎవరు లేదు, యేసువే. ఆమె ప్లాన్ వేసింది అనమాట. దగ్గరకు వచ్చి ఆయన నన్ను పిలిచారు, అమ్మా అన్నారు. నేను అనుకున్నాను ఇంటికి వచ్చి ఎవరన్నా నన్ను పిలుస్తున్నారేమో అనిపించి లేచి అటు ఇటు చూస్తున్నాను. నేను మా ఇంటికి ఎవరు రాలేదు. కళలో ఎవరో అమ్మ అని పిలిస్తే ఈమె నిద్ర లేచిందంట. సరే అనుకున్నాను. రెండోసారి వినబడింది నాకు ఆ స్వరం, అమ్మ అని. ఆలకిస్తే ఆ స్వరం ఎలా ఉందంటే, మా పెద్ద బాబు పాలకలేస్తే అలాగే పిలుస్తాడు. ప్లాస్కోలో పాలుంటే పోసిస్తే తాగేసి పడుకుంటాడు. బాబు ఏమన్నా చూస్తే బాబు నిద్రపోతున్నాడు. ఇదేంటి, రూమ్ లో ఎవరు లేరు, నా దగ్గరికి ఎవరు రాలేదు, మరి నన్ను పిలిచేది ఎవరు అర్థం కావట్లేదు నాకు. పడుకున్నాను. మళ్ళీ మూడోసారి వినబడింది నాకు ఆ స్వరం, అమ్మ అని. ఒకసారి నిద్రలోంచి బయటకు వచ్చాక మళ్ళీ ఆ కళ కంటిన్యూ అవ్వద్దా? లేకపోతే యేసు ఏంది హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుతున్నాడా? వీళ్ళ దేవుడు హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుతున్నాడు. కొడుకు కళ్ళు మూసుకుంటేనే వస్తా అన్నట్టు ఆడుతుంది. కళ్ళు తెరిస్తే నాకు ఎవరు కనపట్లేదని కళ్ళు అలా మూసుకుని ఏంటయ్యా అన్నాను. ఆయన దగ్గరకు వచ్చారు, అమ్మా నీకు తల అంటాలి అన్నారు. చాలా జ్వరంతో ఉన్నాను ఇప్పుడు. ఆమె కళ అని చెప్పింది. మధ్యలో ఎక్కడి నుంచి నిద్ర లేచి బయట పోయి చూసేసి వచ్చిందంట. మళ్ళా కొడుకు పిలుస్తున్నాడేమో, లేచిందంట. మూడోసారి వినిపించిందంట, కళ్ళు తెరలేదంట. ఎవరు మీరు, ఏంటి? ఇప్పుడు మాత్రం నేను తల అంటుకోలేను అన్నాను. నీళ్ళతో కాదమ్మా, నీకు నూనెతో తల అంటాలి అన్నారు. అయ్యా రాసుకోవడానికి చిన్న సీసాలో ఉంది మా ఇంట్లో, తల అంటుకుని ఆయిల్ మసాజ్ అంత నూనె మాకు లేదు అన్నాను. ఆయన తెచ్చిన పాత్ర నాకు చూపిస్తున్నారు, అందులో నిండుగా నూనె ఉంది. 3 దోసులు ఆయన పట్టుకుని, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి నేను అభిషేకిస్తున్నాను. ఈ రోజు నుంచి నా సాక్షివే అన్నారు. తలంతా తడిసిపో. అంటే క్రిస్టియన్ గా ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి యేసు కనబడతాడా? వీళ్ళకి ఎందుకు కనబడతారు? దేవుడు అనే సమానత్వం చూడాలి కదా. ఈయనకే ఎందుకు కనబడుతున్నారు? సర్లే, ఏదో ఒకటి. మళ్ళీ మనకి కింద కమెంట్ రాస్తారు. మొహం అంతా తడిసిపోతున్నాయి, బట్టలన్నీ తడిసిపోతున్నాయి. ఎవరి వ్యక్తి నెత్తి మీద నాకు ఎందుకు ఇలా నూనె పోస్తున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసినప్పటికి నూనె గాని మనిషి గాని నాకు. అదెలా? కళ అని చెప్పింది. సరే, కళ అనుకుని డ్రీమ్లు తీసుకున్నా, పడుకొని నిద్ర లేస్తే కళ వెళ్ళిపోద్ది. పడుకున్నంతసేపు ఆ కళ ఉంటుంది. మళ్ళీ కట్ చేస్తే ఆ కళ మళ్ళీ కంటిన్యూ అవ్వదు. అంటే ఈమె ప్లాన్ చేసింది అనమాట. ఆ పనులకి ఫార్మింగ్ వర్క్ కానీ ఈ మేస్త్రి వర్క్ కానీ మనం ఏం వెళ్తాంలే, మనకు అంత ఓపిక లేదు, ఒళ్ళు అంత ఎరగబడి చేయలేము అని డిసైడ్ అయిపోయి పాస్టర్ అయిపోదాం అని డిసైడ్ అయింది. చూద్దాం. కనబడలేదు, ఇది కళ అని అర్థమైంది. ఉదయాన్నే వెళ్ళిపోయి మా పాస్టర్ గారు చెప్పాను, అయ్యారండి రాత్రి కళ వచ్చింది అయ్యారు, నాకు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నూనెతో నా తల అంటే. పాస్టర్ అడగలేదా నీకెందుకు వచ్చింది పిచ్చిమోహందానా అని? పాస్టర్ అడగలేదా నీకెందుకు వచ్చింది? మేమేదో ఊరికి అబద్ధాలు చెప్పుకొని తిరుగుతున్నాం, నువ్వు నీకెందుకు వచ్చింది? నీకు వచ్చింది అడే ఒక్క సెకండ్ కూడా ఆలోచిస్తుందా పాస్టర్? అయ్య గారు అంటే, అమ్మ అది అభిషేక దర్శనం అమ్మ, దేవుడే స్వయంగా వచ్చి నీ తల అంటారు గనక దేవుడికి ఏదో గొప్ప ప్లాన్ ఉంది నీ మీద. గొప్ప ప్లాన్ దేవుడు నిజంగానే కనబడి ఒక వారం కానీ ఏదైనా ఇస్తాడు, లేకపోతే ఏదో ఒకటి ఇచ్చాడే అనుకో, ఈ పడికి వరల్డ్ ఫేమస్ అయి ఉండాలి.
కానీ నాకు తెలియలే, కానీ ఈ వీడియోకి వ్యూస్ ఎంత నేను చెప్తాను ఉండండి. ప్రార్థన చేసుకో అన్నారు. ప్రార్థన చేసుకున్నాను. ఆ దర్శనం తర్వాత అద్భుతమైన మార్పు జరిగిందండి నా లైఫ్ లో. ఎందుకు అద్భుతమనంటే ఆ క్షణం నుంచి ఎలా వచ్చేసిందో నాలోకి నాకు తెలియకుండానే వాక్యం చెప్పే వరం వచ్చేసిందండి. వాక్యం చెప్పే వరమా? వాక్యాలు చెప్పేదానికి వరం అక్కర్లేదు. కూర్చొని శ్రద్ధగా కూర్చొని చదువుకొని అర్థం చేసుకొని చెప్తేనే సరిపోద్ది. ఈశ్వరా, ఈ రోజు 13 ఏళ్ల నుంచి దేవుని సువార్తలో నేను ఉన్నానంటే ఎక్కడ నేను బైబిల్ ట్రైనింగ్ చేయలేదు. బైబిల్ ట్రైనింగ్ 13 ఏళ్ళ ఎలా ఉండింది? మధ్యలో పొలం పనికి వెళ్ళింది, అది వెళ్ళింది. దాని తర్వాత నుంచి 13 ఏళ్ళ ఎక్కడో తేడా కొడుతుంది. చేయకుండానే 13 ఏళ్ల నుంచి సువార్త ప్రకటిస్తున్నానంటే ఆ రోజు ఇచ్చిన అభిషేకంతో ఈ రోజు వరకు నేను వాక్యం చెప్తున్నాను. మరుసటి రోజుకు ఒక స్వరం, చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పని వినపడతాను. ఆయన రోజు వస్తున్నాడా కల్లోకి? దేవు రోజు కల్లోకి ఎవడో ఒకడు వస్తున్నాడు అనమాట. అంటే కాస్త భయపడ్డాను నేను. రోజు వీళ్ళు వాళ్ళ చర్చిలో కూర్చొని వాక్యం వినొస్తాను. నేను వాక్యం చెప్తానంటే ఆ పాస్టర్ గారు ఏమనుకుంటారు, ఆ పాస్టర్ గారు ఏమనుకుంటారు, నాకు ఇదేం పరీక్ష ఆయన అనుకుని వెళ్ళి పాస్టర్ గారు చెప్పారు, అయ్యగారండి నాకు అలాంటి కోరికలు గాని. అంటే ఆమెకు ఆ కోరిక ఉందన్నమాట, పాస్టర్కి అయిపోదాము, ఒళ్ళోంచి సంపాదించలేము, మనకి అంత ఇది లేదు, ఒళ్ళోంచి సంపాదించినా కూడా పెద్ద డబ్బులు రావట్లేదు, పాస్టర్కి 4 మాటలు మంచి మాటలు చెప్పుకున్నాక డబ్బులు వస్తాయని డిసైడ్ అయిపోయింది. తెలివిలో గ్రేట్. అలాంటి ఆశలుగా నా మనసులో కూడా లేవు. అయ్య గారు రాత్రాకాలం వచ్చిన దగ్గర నుంచి వాక్యం చెప్పు అని మాట పడుతున్న పాస్టర్ గారు నాకు. అంటే ఆయన అన్నారమ్మా, దేవుని పిలుపు ఉందా నీకు? అవునని కానీ కాదని కానీ నేను చెప్పలేను. ఎక్కడికో వెళ్ళి వాక్యం చెప్పడం ఎందుకు? మన చర్చిలోనే బుధవారం స్త్రీల కూటంలో. ఎలా ఒప్పుకున్నాడు? పాస్టర్ ఒప్పుకోడు కదా. ఇది ఏందమ్మా, ఇది నా దానికి దోకా పెడుతుంది అని ఆలోచిస్తారు కదా. ఎలా ఒప్పుకున్నాడు? పర్మిషన్ ఇస్తాను, ఆడవాళ్ళకి వాక్యం చెప్పన్నారు. చక్కగా ఆడవాళ్ళకి వాక్యం చెప్తుంటే అందరూ చాలా బాగా చెప్తుంది రెప్కా అక్క వాక్యం అన్నప్పుడు. అంటే ప్రజల చేత కొంచెం చెప్పించింది అనమాట. రివ్యూ కొంచెం పాస్టర్కి పంపించండి, పాస్టర్తో చెప్పండి అని చెప్పిందేమో. నైస్ ప్లే. గేమ్ ప్లే బాగుంది. నైట్ పురుషులు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు అక్కతో వాక్యం చెప్పించమంటే శనివారం నైట్ కూడా నాకు పర్మిషన్ ఇచ్చారు అయ్య గారు. మా పాస్టర్ గారు దూర ప్రాంతం మీటింగ్ వెళ్ళిపోయి పాస్టర్ ఇంకొక మీటింగ్ ఉంది కాబట్టి ఆయనకి బిజీ షెడ్యూల్ ఉండింది, వేరే చర్చికి వెళ్ళాల్సిన బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి. లేకపోతే ఈమె కల్లో దేవుడు వచ్చాడంటే నీకెందుకు వచ్చాడు పిచ్చిమోహన్ అనుకుంటాడు. ఆయనకి పొట్ట కూడికి వచ్చే డబ్బులు కట్ అయిపోద్దంటే ఆయన ఎట్ట ఒప్పుకుంటాడు? అంటే ఆయన ఇంకొక చర్చ్ ఉంది, ఇంకా 2-3 చర్చలు ఉన్నాయి కాబట్టి బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. పోతే పోయినా ఒక 3 రోజులు ఇది పని చేసినా 3 రోజులకి మొత్తం డబ్బులు ఇద్దాంలే అని డిసైడ్ అయ్యాడు. చాలా గ్రేట్. ఆదివారం సరైన టైంకి వచ్చేవారు కదండి. అమ్మ నేను రావడం లేట్ అవుతుంది, నేను వచ్చే వరకు ఆరాధన నడిపించు, ఇంకాస్త లేట్ అయిందని నేను రావడం వాక్యం చెప్పేస్తూ ఉండి నేను వచ్చేస్తానని దైవ సేవకులు సంఘ బాధ్యత నాకు అప్పగించారు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంట్లో పరిస్థితి ఏంటి తెలుసా? బైబిల్ పాటల బుక్ తీసుకుని చర్చికి బయలుదేరగానే ఈ చీడ్చి కొడిసేవారు. బైబిల్ చోట పడిపోయేది, పాటల బుక్ చోట పడిపోయేది. మళ్ళీ ఏమీ తెలియనట్టు, నేనేమి ఎరగనట్టు ఇంట్లో దెబ్బలు తిని చర్చిలోకి వచ్చి వాక్యం చెప్పేదాన్ని. ఏమని తెలుసా? యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు. ఇది అబద్ధం కదా. ఈమె కల్లో దేవుడు వస్తాడంట, దేవుడు వస్తే చెప్పచ్చు కదా, నా మొగుడికి ఇలాంటి ఒక రోగం ఉంది, ఆ రోగం తగ్గించని చెప్పచ్చు కదా. అవంతా ఏం చెప్పలేదంట, ఇవి ఏం అడగలేదంట, ఇవేం చెప్పలేదంట. ఆయన వచ్చి అన్ని మాట్లాడుకొని వెళ్ళిపోయాడు అనమాట. చర్చకు వచ్చాక దేవుడు మా దేవుడు గొప్పవాడు అని చెప్పి, దేవుడా అబద్ధం చెప్పచ్చు కానీ ఇంత కాదు. యేసు ప్రభు నమ్ముకుంటే చనిపోయిన వాళ్ళని కూడా దేవుడు బ్రతికిస్తాడు. మీ ఆయనకి రోగం మార్చలేదు కానీ చనిపోయేవాడిని బతికించటం ఏంటి? ఆయన ప్రేతాత్మను పిలిపించేదా ఏంటి? అంత గొప్ప దేవుడు అండి యేసు అని వాళ్ళకి వాక్యం చెప్పేదాన్ని. ఇంటికి వచ్చి ఆయనకి చెప్పేదాన్ని, మీరు కోరుకున్నట్టు దేవుడు 2 బాబులు ఇచ్చాడు, చర్చికి వెళ్తే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు, చర్చికి రండి అని చెప్పి నేను రాను అన్నా కూడా బలవంతంగా తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టేదాన్ని. పాటలు ఎవరు కూర్చునేవారు. వాక్యం స్టార్ట్ చేసే ముందు అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే ఆయన మాత్రం మెల్లిగా లేచి వెళ్ళిపోయేవారు. పర్లేదు, సమాజం పట్ల ఒక అవగాహన ఉంది. డీసెంట్ గా వెళ్ళిపోవాలి, రచ్చ చేయకూడదు, కొట్టకూడదు. అంటే ఆయన మానసికంగా రోగం ఏం కాదు, ఏం అలా క్రియేట్ చేసిందేమో. ఇది నా జీవితంలో టైం టేబుల్. ఎంతకాలం నా జీవితం ఇలా గడిచిపోయిందంటే 95వ సంవత్సరం నుంచి 2005వ సంవత్సరం వరకు 10 years అదే టైం టేబుల్ అండి. 2005 95 అంటే 2 లేదు, 30 ఏళ్ళు అదే టైం టేబుల్ అంట. నిజం చెప్తున్నాను, మనిషి అనేవాడు వెక్స్ అయిపోతాడు, ఈ దెబ్బను మనం తినలేము, మన వల్ల కాదు అని. అది కూడా వాడు కొడితే పిచ్చి కొట్లు కొడుతున్నాడు, ఎవరన్నా ఫాలో చేస్తాడా?
సంవత్సరం జనవరి 19వ తారీఖు బుధవారం వచ్చింది. శ్రీలకొండ నడిపించి ఇంటికి వచ్చాను రాత్రి 9ంటికి. రాగా నేను ఒక మాట చెప్పాను, రిప్కా ఇప్పటి వరకు ఊరుకున్నాను, నేను ఊరుకోను. అందరు నన్ను చూసి నవ్వుతున్నారు. ఇదేంటి సూర్యప్రకాష్ నీ భార్య? ఎవరైనా చర్చికి వెళ్ళి వాక్యం వినొస్తారు, మరి నీ భార్య ఏంటి వాక్యం చెప్తుంది? దాంట్లో ఏ తప్పేం లేదే, ఈమె ఏదో మాకేం చెప్పుకుంటుంది. ఈమె అక్కడ కట్టకనే కదా ఉంది అంటే ఈమె పాటలు పడతాయి, డ్రమ్ములు కొడతాయి, పాస్టర్ గారి లాగా. మీ ఆవిడ పాస్టర్ అయితే ఏంది? అసలు పాస్టర్ అని ఈమె, ఆయన మొగుడే ఒక చీప్ గా మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు దేవుడు అంటే ఒకే దేవుని కదా పూజించేది? నాకు అర్థం కాలే. గారు కాదు కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? నవ్వుతున్నారు. నువ్వు ఇలాగే చేసావనుకో నేను నిన్ను చంపేస్తాను అన్న. అంటే అక్కడ ఏదో చేయాల్సిన పని చేయకుండా ఏదో పని చేసింది అనమాట. ఆమె చర్చికి పోయి వాక్యాలు చెప్తూ ఏదో ఒక పని చేసింది. అందుకోసం ఆయన కోపం వచ్చి నలుగురు అన్నారు నాతో, నువ్వు ఇలా చేస్తున్నావని అడుగుంటాడు. ఆ స్క్రిప్ట్ ఎలా మార్చేసింది చూడు. నేనేమనుకున్నానంటే చంపేస్తానని భయపెడితే చర్చి మానేస్తాను అనుకుని, ఒకవేళ ఆయన అలా భయపెడుతున్నారేమో అనుకుని, ఏమండి మీరు చంపేయండి, నా దేవుడు వచ్చి బ్రతికిస్తాడు అన్నాను. తెల్లవారిపోయిందండి. మనసులో ఏముందో నాకు తెలియదు, దేవుడికి తెలియాలి. జనవరి 20వ తారీఖు వచ్చింది. గమనించండి, ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన 2005వ సంవత్సరం జనవరి 20వ తేదీ రాత్రి జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. జనవరి నెల అంటే బాగా చలి ఎక్కుంటుంది కనుక ఇలా శారీ బ్లౌజ్ కాక ఫుల్ హ్యాండ్ స్వెటర్ చలికోటు వేసుకుని పడుకుని నిద్రపోతున్నాను నేను. చిన్నబాబు నా దగ్గర పాలు తాగుతూ పడుకున్నాడు. పెద్దబాబు వాళ్ళ నాన్నగారి దగ్గర పడుకున్నాడు. చిన్నబాబుకి అప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది. అప్పటికే 6 ఏళ్ళ దాకా పాలు తాగుతారా ఎవరైనా? ఐ జోక్ టు యూ? నాకు తెలుసు. ఇంచుమించు రాత్రి 10:30, 11 వరకు నేను ప్రార్థన చేసుకుని పడుకుని నిద్రపోయానండి. మెల్లిగా ఆయన లేచారు. ఎప్పుడంటే రాత్రి 1:30కి, అంటే 10 గంటల దాకా 11 గంటల దాకా మేల్కొని ఉండింది. దాని తర్వాత నిద్రపోయింది. నిద్రపోయాక ఈమెకి ఎట్ట టైం గుర్తుంది. ఇప్పుడు చూడు, ఇది స్క్రిప్ట్ కాదు, ఆమె స్క్రిప్ట్ తయారు చేసుకుని ఆమెకి అలవాటయ్యేటట్టు ఎలా చెప్తుంది చూడు. రాత్రి 1:30కి లేచారు. నా దగ్గర ఉన్న చిన్నోడు తీసేసి వాళ్ళ అన్నయ్య దగ్గర పడుకోబెట్టారు. ఇంట్లో బెడ్ లైట్ ఉంది, బెడ్ లైట్ కూడా ఆఫ్ చేశారు. బెడ్ లైట్ ఆఫ్ చేయగానే మేము పడుకున్న రూమ్ అంతా ఎలా మారిందంటే, కన్ను పొడుచుకున్నా కనపడనంత చీకటి అంటారు కదా, అంత చీకటిగా ఉంది మా రూమ్ అంతా. ఆయన ఇంట్లో మూలన గొడ్లుంటే చీకట్లో మూలన గొడ్లు ఎలా కనపడింది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆమె నిద్రపోతుంది. మరి ఎలా ఐడెంటిఫై చేస్తుంది? ఇవన్నీ నిద్రపోతుంటే ఆమె అన్ని రికార్డ్ చేసుకుంటుందా, లేకపోతే CCTV కెమెరా పెట్టుకుంటుందా ఏంటి? తీసుకుని నా దగ్గరకు వస్తున్నారు. నాకున్న అలవాటు ఏంటంటే, నేను ఎప్పుడు పడుకున్నా సరే ఇలా మొక్కమే చేయబెట్టి. అదేం అర్థం తెలియదు. ఇట మొహం మీద చేతి పట్టుకుని అన్నట్టు పడుకుంటాడు. ఎవరికి ఇట్టైనా పడుకుంటాడు, కానీ ఇదేంది ఇది పడుకోడు, ఇట్ట పట్టుకుని పడుకుంటుంది. అదొక అలవాటు నాకు. ఆయన నా దగ్గరకు వచ్చారు. పలానా చోట నరికేయాలని ముందే ఒక ప్లేస్ ఆయన నిర్ణయించుకుంటారు. లైట్ ఆపేటప్పటికి నేను ఎక్కడ పడుకున్నానో కూడా ఆయన కనపట్లేదు. బాగా అంత చీకటిగా ఉంది. మొత్తానికి ఆయన అనుకున్న ప్లేస్ ఆయన కనపట్లేదు కనుక ఎక్కడో చోట నరికేయాలి అనుకున్నారేమో. ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారని. అది ఎక్కడ పడిందో ఆయనకి తెలీదు. ఆయన అనుకున్న ప్లేస్ లో మాత్రం ఆ దెబ్బ పడలేదు. అది పడ్డమే నా ఎడమ చేతి మీద పడిపోయి, పడ్డమే ఒక మొక్క దిగిపోయి కింద పడిపోయింది. నా చేయి మీ అందరికి కనపడుతుంది. అప్పా, గొడ్డలు తీసుకొచ్చాడంట. అసలు పడుకునే ప్లేస్ లో గొడ్డలు ఎందుకు? ఈవెందుకు ఆ రూమ్ లో గొడ్డలు పెట్టాలి? గొడ్డలు తీసి ఎక్కడైనా దాచిపెట్టాలి. అందే ప్లేస్ లో పెట్టకూడదు. వాడు తెలిసే, వాడికి ఆల్రెడీ ఆ రోగం ఉందని తెలుసు కదా. గొడ్డలు తీసి అక్కడ పెట్టిందంట. చేతి మీద నరికేసింది. ఘాట్లు అయితే కనబడుతున్నాయి, చూద్దాం. ఇంకేజ్ ఒకవేళ కనపడకపోతే మీటింగ్ అయినా కాస్త దగ్గరకు వచ్చి చూద్దరు కానీ, కనపడిన వాళ్ళు మాత్రం అక్క మీ చేయి మాకు కనబడుతుంది, అక్కడి నుంచి ముక్క కట్టేది మాకు కనబడుతున్నాను, ఒకసారి మీ చేయి నాకు చూపిస్తారా? కనబడుతుందంటే ఒక రైట్ కనబడుతుంది కదా. ఎప్పుడైతే ఇలా నరికేశారో, నా చేతిలో గొడ్డలతో నరికారో నాకు తెలియదు, ఒక ముక్క కట్టేయిందని నాకు తెలియదు. అర్ధరాత్రి 1:30కి నా చేతి నుంచి ఎంత బాధ ఎందుకు వస్తుంది అర్థం కాక పరిగెత్తుకొని వెళ్ళి లైట్ ఆన్ చేసి వెళ్ళిపోయి ట్యూబ్ లైట్ ఆన్ చేసి వెనక్కి తిరిగి చూసేటప్పటికి మంచం పక్కన ముక్క కనపడుతుంది. మంచం పక్కన ముక్క కనపడుతుంది. ఇదేం చికెన్ పిజ్జా, మటన్ పిజ్జా? నరికారంట, ముక్క పడిపోయింది. ఒక డౌట్, మొక్క పడిపోయిందంటే చెయ్యి లేనట్టే కదా. చేతి మీద నరికాడు, ఇక్కడ ఘాట్లు అయితే ఉన్నాయి. నరికాడంటే చెయ్యి పక్కన పడిపోయిందనే లెక్క కదా. మళ్ళీ చేతులు ఎట్లా అతికిచ్చారు? ఈ పడిపోయిన మొక్క మంచం పక్కన పడిపోయినా చూసి నేను కంగారుగా ఏంటి అన్న, ఇక్కడ ఎక్కువ మొక్క పోవడం వల్ల బ్లడ్ ఆగట్లేదు, బాగా బ్లడ్ బయటకు కొట్టేస్తుంది. కుళాయి పొందేస్తే ఇదేమింటారా ఆయన? కుళాయి తిప్పినట్టు ఫాస్ట్ కొట్టేసిందట. అంత ఫాస్ట్ కొడితే ఉండదు యాక్చువల్లీ. ఎవరండి ఇవే అన్ని అబద్ధాలు చెప్తా ఉంది?
ఎంత ఫోర్స్ గా వాటర్ బయటకు కొట్టేస్తావు, అంత ఫోర్స్ గా బ్లడ్ బయటకు కొట్టేస్తాను, ఆగట్లేదు. ఈ చేత్తో ఈ చేయి గట్టిగా నొక్కేసి ఒడిగిపోతూ ఏంటండి నేను గట్టిగా ఒత్తుకొని ఏంటండి అని ఎవరైనా గెడ ఓపెన్ చేసి బయట పారిపోయి ఊరు పక్క అందరు పిలుస్తారు నరికి నరికి అయ్యో అమ్మ అని ఏదో ఒకటి అరుస్తారు. ఈమె చేయడం పట్టుకుని అమ్మ ఏంటండి ఇంకెన్ని ఘోరాలు చూడాలో. చంపేస్తాను చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పేవాడి. అసలు మళ్ళీ ఎవరైనా ఉన్నారు నీలాగా? ఆ వాక్యం చెప్పడం ఏంటి, ఆ పాటలు పాడడం ఏంటి, ఆ డ్రమ్ములు కొట్టడం ఏంటి, ఇంకెప్పుడైనా అలా అక్కడ ఈ వాక్యాలు చెప్పుకొని ఏదో చేసింది, అందుకే ఆయన మండి నరికేశాడు. చేస్తే చంపేస్తాను చెప్పి అయినా మాలేదు అని ఆయన మాట్లాడుతున్నారు. అప్పుడు గుర్తొచ్చిందండి నేను ఆయన చెప్పిన విషయం నాకు. ఏమండి, చిన్నప్పటి నుంచి యేసు ప్రభు తప్ప నాకు ఏ దేవుడు తెలియదండి. పోనీ 2-3 రోజులు అన్నం తినకుండా ఉంటానండి, చర్చికి వెళ్లకుండా ఉండలేనండి అన్నాను. ఇంకా ఏదో చెప్పాలి అనుకుంటున్నానండి నేను. చెప్పే అవకాశం ఆయన నాకు ఇవ్వలేదండి. మళ్ళీ గొడ్డలు పైకెత్తారు. ఎప్పుడైతే గొడ్డలు పైకెత్తారు ఇక నాకు కంగారు వచ్చేసింది. గొడ్డలు చూడగానే మళ్ళీ నరికేస్తారని నాకు అర్థమైపోయింది. ఆ కంగారులో ఇందాక ముఖం మీద నా చెయ్యి ఇలా అడ్డం లేకపోతే దెబ్బ ఎక్కడ పడేది, కరెక్ట్ గా ముఖం మీద పడేది. గుర్తొచ్చిందండి నాకు. ఎప్పుడైతే గుర్తొచ్చేసిందో దడొచ్చేసి నాకు 2 చేతులు అడ్డం పెట్టేశాను ముఖానికి, ఇలాగా ఇలా అడ్డం పెట్టేశాను. చేతులు తీ అని ఎన్నిసార్లు ఆయన చెప్పినా నేను వెళ్ళలేదు. చేతులు తీసి అడ్డంగా పట్టుకున్నాను. చేతులు ఎప్పుడైతే చేతులు అడ్డంగా పట్టుకున్నారో అదే గొట్టలు పెట్టి చేతులు నరికేయడం ప్రారంభించాను. చేతులు నరుగుతుంటే ఆ స్పీడ్ కి, ఆ ఫోర్స్ కి నేనే ఊగిపోతున్నాను, మనిషినే ఊగిపోతున్నాను గొట్టలతో నరుగుతుంటే. ఇవేం చెట్టా ఏంటి ఊగిపోయేదానికి. ఎవడైనా నరుకుతున్నాడంటే సరే, అర్ధరాత్రి పూట ఎవడో కత్తి పట్టుకుని నరికాడు నిన్ను అని అంటేనే ఆ భయానికి లేచి గడి తలుపు తీసేసి లైట్ ఆన్ చేసుకుని బయటకు పోయి అరిచి ఊరంతా పిలిపించుకొని రావాలి. అంటే ఇవ ఫస్ట్ స్టెప్ పునాది వేసింది. పార్ట్ 1లో చూస్తే మీకు అర్థమవుద్ది. మీరు పార్ట్ 1 ఒకసారి చూసేసారండి. దానిలో ఆల్రెడీ చెప్పద్ది నాకు సిగ్గు, అందరూ చూస్తారని ఇంటికి వెళ్ళిపోయి దెబ్బలు తినద్ది అని చెప్పి, అందుకోసం అది పిలవలేదు. చేతి పట్టుకొని ఏంటండి నన్నిందంట. ఇప్పుడైతే నరుగుతున్నాడంట, చేయిలా పట్టుకుని దెబ్బలు తిన. ఎక్కడ ఆపను నేను, అయినా కూడా ఎంతసేపు చేతులు ఆపానంటే నేను కదిలిపోతున్నాను. అయినా కూడా 2 చేతులు పూర్తిగా నరికేసే వరకు చేతులు ఆపానండి నేను. నా చేతులు మరొకసారి మీరు చూడండి, ఒకసారి నా చేతులు కనబడతాయి. ఇలా 2 చేతులు మీకు కనబడతాయి అక్క, మీ చేతులు మాకు కనబడతాయి. నరికేసి ఉన్నాయి చేతులు అన్నాడు. మరొకసారి చేయి చూపిస్తారు. విరిగి ఎలా పడిపోతుందో అలా నేను బోర్లాగా పడిపోయాను. ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక దెబ్బ వేశారండి. అది వేడి వెన్నుపోస అడ్డంగా దిగిపోయింది. వెనుపూస దిగిపోయిందా? ఈ కింద పడి తిరిగింది కాబట్టి, బోల పడుకుంది కాబట్టి వీపు మీద ఒక పోటు పోసేసాడు. నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక. ఇదేంటిదే, దేవుడు గొప్ప ఎలా అవుతాడు? నీకు అభిషేకం చేయించాడు, కల్లోకి వచ్చాడు, నిన్ను పాస్టర్ చేశాడు. అప్పుడు ఈ పడి దేవుడు వచ్చి నేను కాపాడాలి ఉండాలి కదా. మరి దేవుడు గొప్ప అంటుందేంటి? నన్ను బ్రతికించాడు కానీ లేకపోతే వెన్నుపోసరాన్ని మొక్కలైపోవాల్సింది. ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే వెలికిలా తిరిగిపోయాను. ఎప్పుడైతే వెలికిలా తిరిగానో ఛాతీ దగ్గర నుంచి నాకు డౌట్, ఈమె అరుస్తుందని చెప్పింది. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదా? అత్తగారు, మామగారు ఎవరు లేరా ఏంటి? మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడవలు పెట్టి నరిగేస్తున్నా. మీరు చూసారా, ఛాతీ దగ్గర నుంచి మోకాళ్ళ దాకా. అంటే ఇది చూపించే ప్లేస్ కాదు కాబట్టి ఆమెకి అక్కడే తగిలింది అన్నమాట. అంటే ఎవిడెన్స్ లేదు కదా. ఇటు అరుగుతుంటే అటు తిరుగుతున్నాను, అటు అరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను. వెన్నుముక్కు దగ్గర దిగిన తర్వాత ఇటు అటు తిరగలుగుతారా? ఇక్కడ కొంచెం కొట్టు, ఇక్కడ కొద్ది కొట్టు, ఇక్కడ కొట్టు, అక్కడ కొట్టు. ఎన్ని దారుణాలు సార్, ఎన్ని దారుణాలు. అనుకోకుండా ఒక గొడ్డలు దెబ్బొచ్చి కరెక్ట్ గా నా ఎడమ వైపున ఉన్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలు. ఎప్పుడైతే గొడ్డలు మోకాల్లో ఎడవ కాదు దిగిపోయిందంట. ఇంకా భరించలేక అరుస్తూనే కుడివైపు తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది. అది పడమే కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న ఊపిరితిత్తు వరకు వెళ్ళిపోయింది. ఊపిరితిత్తులు వెళ్ళిపోతే మనిషి చచ్చిపోతాడు కదా. అంటే అప్పుడు కూడా బతికే ఉందా? 3 మేకులు కొడితేనే యేసు చనిపోయాడు. 3 మేకులకి యేసు చనిపోయాడు. ఈమె ఇన్ని దెబ్బలు తిన్నా అంటే ఈమె యేసు. ఇన్ని దెబ్బలు తిన్నా ఇంకా బతుకుదంటే ఈమె యేసు. ఎలా వెళ్ళిందో
చుట్టూగా తిరిగి లాగుతుంటే గొడ్డలు రావట్లేదు బట్టలు పట్టేసి. గొడ్డలు రాలేదు డ్యూ టు బట్టలు పట్టేసిందా? ఈశ్వరా, తలనొప్పి వస్తుందా? స్పీడ్గా లాగేటప్పటికి ఆయన ముఖం, ఆయన బట్టలు మొత్తం తడిసిపోయి గొడ్డలి పట్టుకోవడానికి వీళ్ళక జారిపోతుంటే క్రింద పారేసి నిలబడి ఇప్పుడు నా వైపు చూస్తున్నారు. మేము అభిషేక దర్శనం బాగా జరిగింది అనమాట. క్రింద ప్రక్కన ప్లాను అభిషేక దర్శనం భలే అయింది. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, మనం కోడిని గనక మెడగోసి ప్రక్కన వదిలేస్తే ఎలా తన్నుకుంటున్నా అంత ప్రక్కన అంటే భయంకరంగా నేను తన్నుకోవడం ప్రారంభించాను. ముఖ్యంగా నాకు కళ్ళు కనపట్లేదు, కళ్ళ నిండా రక్తం పడిపోయింది. ఏం జరుగుతుంది? కళ్ళు కనపడకుండా ఇవన్నీ నోట్ చేసుకుందామా? ఏంట్రా ఇది తెలీదు. ఇల్లంతా అలా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇంకా త్వరగా నా ప్రాణం పోవాలని బహుశా ఆయన కోరికేమో నాకు తెలీదు. మా తలుపు రెక్క అటు ఇటు ఇలా ఊగుతుంటే అలా ఊగకుండా ఉండాలని నేను ఒక ఇటుకరాయి తీసుకెళ్లి తలుపు రెక్కకి అడ్డం పెట్టాను చాలా రోజుల క్రిందట. ఆ ఇటుకరాయి ఎప్పుడు అక్కడే ఉండదు. ఆయన వెళ్ళి తలుపు దగ్గర ఇటుకరాయి తీసుకుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుని ఆ ఇటుకరాయి పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇటుకరాయి పెట్టి గుండెల మీద కుదుతున్నారో పైన చర్మం మొత్తం పగిలిపోయి రక్తం కారిపోతుంది. 10 దెబ్బల వరకు భయంకరమైన బాధ, తట్టుకోలేనంత బాధ. విపరీతంగా వచ్చేసి చర్మం అంతా పగిలిపోతుంది, రక్తం కారిపోతుంది. 10 దెబ్బల వరకు తట్టుకోలేనంత బాధ వచ్చింది. ఆ తర్వాత నాకు ఇంకా రాయి కనబడుతుంది కానీ ఈసారి నాకు నొప్పి అనిపించట్లేదు కొంచెం కూడా. అస్సలు నాకు నొప్పి తెలియట్లేదు. రాయి కదిలినట్టుగా ఉంది. అప్పటికే నా బాడీ పూర్తిగా స్వాధీనం కోల్పోయింది. రాయి కింద పారేసి ఇప్పుడు నిలబడి ఆయన నా వైపు చూస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నేను నేల మీద ఉన్నానా గాల్లో ఉన్నానా నాకేం తెలియట్లేదు. బాడీ అంతా ఇలా తేలిపోయినట్టు ఉంది. నాకు తేలిగ్గా ఉంది నా బాడీ. నాకు చనిపోయే ముందు ఫీలింగ్స్ అలా ఉంటాయేమో నాకు తెలియదు. అయిపోయింది నా పని. ఏమీ అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం నాకు స్పష్టంగా అర్థమైపోతుంది. నేను చనిపోతాను, నా ప్రాణం పోతే అయిపోయింది నా పని అని నాకు అర్థమైపోయింది. అర్థమైపోగా నాకు కోరిక కలిగిందండి. ఎలాగో చనిపోతాను కనుక చనిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకోవాలని కోరిక కలిగింది. చనిపోతున్నా అని తెలిసిపోయింది. ఆమె మోకాలు నిలబడి మళ్ళీ ప్రార్థన చేయాలి. అన్ని ప్లేసులు నరికేసాడు. నాకు నోరు తెరిచాను ప్రార్థన చేద్దామని. నేను ఎంత ప్రయత్నం చేసినా ప్రార్థన చేయడానికి నాకు శక్తి సరిపోలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నోరు మాట్లాడలేకపోతుంది. అన్ని నరికాడు కాబట్టి, ఒంట్లో బలం లేదు, శక్తి లేదు కాబట్టి మాట్లాడలేకపోతుంది అని చెప్పింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు జోక్ చూస్తారు. పోనీ ప్రార్థన చేయలేకపోయినా ఏసయ్య అనే ఒక మాట అన్న అందామని నోరు తెరిచానండి. ఏసయ్య అందామని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏసయ్య అనే పదం కూడా నా నోటి నుంచి రాలేదు. ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది. ప్రార్థన ఏం చేస్తాను, ఏసయ్య ఏమంటాను. నేను ప్రార్థన చేయలేదు, ఏసయ్య అనలేదు. మనసులో దేవుని తలుచుకుని కళ్ళు మూసేసుకున్నాను. ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నాను ఆయన బయటకు వెళ్ళిపోయారు. చుట్టుపక్కల జనమందరూ అనుకున్నా నేను అరుస్తుంటే అప్పటి వరకు రోజు కొడతాడు కదా అలా కొడతాడు అనుకున్న ఒక అతను మా ఇంటి ముందు అతను గవ్వ వచ్చేసి, ఏంటి అర్ధరాత్రి గాడి గోలేంటి, ఎందుకు రోజు అమ్మాయిని అలా కొట్టేస్తావు నువ్వు, ఏమైందిరా నీకు ఈ మోత ఏంట్రా అనేసి గవ్వ వచ్చి మా రూమ్ లోకి తొంగి చూశాడు. ఎప్పుడైతే అతను తొంగి చూశాడో పెద్దగా ఏక పెట్టాడు. రే ఇప్పుడు వరకు ఈ అమ్మాయి నీడు కొట్టింది కర్రతో కాదురా, ఏకంగా గొడ్డలతో నరికేశాడు. అనేటప్పటికి 10 నిమిషాలు న్యూస్ పాకిపోయింది. పల్లెటూరు కావడం వల్ల నరికేశాడని ఊరి జనం అందరూ చెప్పుకుని మా ఇంటి దగ్గరకు వచ్చారు. అందరూ వచ్చారు. రావడం కొమ్మల్లోంచి లోపలికి చూడడం, కొమ్మలోంచి లోపలికి చూస్తున్నారు తప్ప అడుగు కూడా పెట్టట్లేదండి ఎవరు. కారణం ఏంటంటే లోపలికి వస్తే వేలు ముద్దలు పడతాయి, లోపలికి వస్తే అడుగులు పడతాయి. ఈ అమ్మాయి చనిపోయింది, వాళ్ళు వస్తే కేసు పెడతారు, అందరిని అరెస్ట్ చేసి పెడతారు. మనకెందుకు వచ్చింది కూడా వేలు ముద్దలు పడకూడదని చెప్పి వాళ్ళు భయపడిపోయి ఊరి జనం అందరూ వచ్చారు తప్ప నా రూమ్ లోకి మాత్రం రాలేదు. ఎంతసేపు చూసారో తెలుసా నన్నలాగా? రాత్రి 1:30కి నరికేస్తే తెల్లవారుజామున 5 వరకు చూశారండి. 1:30కి నరికేస్తే తెల్లజాము 5 గంటల దాకా ఎలా చూస్తారు? ఎవడోడు పోలీస్ ఫోన్ చేస్తాడు కదా. సరే, అంతసేపు నరికేశారంటే వాటర్ కొలాయి తిప్పినట్టుగా బ్లడ్ అలా పోతుంది, వాటర్ లాగా పోతుందని చెప్పింది. ఈ పడిగా ఆమె చనిపోయి ఉండాలి కదా. అక్క, ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు అక్క నువ్వు? 5 వరకు చూడటమే తప్ప హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు నన్ను. తెల్లవారుజామున 5 గంటల తర్వాత మా అత్తగారు వచ్చారు నా దగ్గరికి. ఆవిడ కూడా బహుశా నేను చనిపోయాను అంటే అత్తగారు ఇంట్లోనే ఉంది. ఏమి పిలవలేదా, అరవలేదా, అర్చన లేలేదా? 30 నిమిషాలు అయింది వీడియో మొత్తం. 30 నిమిషాలు. ఎన్ని బూతులో నాకు తెలియలే. అన్ని బూతులే, ఒక్కటి కూడా నిజం లేదు. ఏడుస్తున్నారు, గట్టిగా ఏడుస్తున్నారు, చెంపల మీద కొడుతున్నారు. అమ్మాయి నన్ను పిలుస్తున్నారు. నాకు అనిపించింది మా అత్తగారు వచ్చారు. మాట్లాడదామంటే నాకు మాటలు రావట్లేదు. కొన్ని కాళ్ళు చేతులు అటు ఇటు ఇలా కదుపుతామంటే నాకు మొత్తం తెగిపోయి ఉన్నాయి. కాళ్ళు చేతులు కదలట్లేదు. ఈవిడికి నేను బ్రతుకున్నాను విషయం ఎలా చెప్పాలని శక్తి అంతా కూడ తీసుకుని మూలుగుతుంటే ఆవిడ వింది. అదిగో ఆమె మూలుగుతుంది, ప్రాణం ఉన్నట్టుంది. హాస్పిటల్లో జాయిన్ చేద్దామనేటప్పటికి ప్రాణం ఉందని నాకు బయట వాళ్ళకి ధైర్యం వచ్చింది. 2-3 దుప్పట్లు తెచ్చేశారు. చుట్టేసి ఒక ఆటో మాట్లాడుకొచ్చి ఆటోలో పడుకోబెట్టి ఎక్కడికి తీసుకెళ్దాం అన్నారు. విజయవాడ వెళ్ళిపోదామని అన్నారు. విజయవాడ మాకు 70 కిలోమీటర్లు. విజయవాడ వెళ్ళేలోపు ఆమె చచ్చిపోతుందన్నారు.
గుడివాడలో జాయిన్ చేద్దామన్నారు. గుడివాడ మాకు 12 కిలోమీటర్లు. గుడివాడ లోపు ఆటో కుదుపుకి ఆమె ప్రాణం మధ్యలోనే పోతే వద్దు, రాత్రి ఎప్పుడో నరికేసి తెల్లారిపోయింది వద్దన్నారు. మరి ఏం చేద్దామన్నారు. పక్కనే హాస్పిటల్ ఉంది, జాయిన్ చేసేద్దామనేసి మా ఊరికి 1 ఎవరైనా పక్కనుండే హాస్పిటల్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇన్ని డిస్కషన్ పెట్టరు. కిలోమీటర్ దూరంలో ఉన్న హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారండి. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన ఊరి పేరు ముదినేపల్లి. ముదినేపల్లిలో ఆర్టీసీ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉంటుంది హాస్పిటల్ పేరు బాలాజీ నర్సింగ్ హోమ్. డాక్టర్ గారి పేరు వెంకటరావు గారు. ప్రైవేట్ హాస్పిటల్ అది. ఆయన మిలిటరీ డాక్టర్ గారు అంటారు, మిలిటరీలో చేసి అక్కడికి వచ్చారు ఆయన. ఇప్పటికి ఆ హాస్పిటల్ అక్కడ ఉంది. ఇప్పుడు ఆ డాక్టర్ గారు అక్కడ వర్క్ చేస్తున్నారు. తెల్లవారుజామున తీసుకెళ్ళి నన్ను అక్కడ జాయిన్ చేశారు. డాక్టర్ గారు వచ్చారు, నన్ను చూసి ఒకే ఒక మాట మాట్లాడారు. దుప్పట్లన్నీ తీసేసి ఎంత మంది కలిసి ఈ అమ్మాయిని నరికేశారు అన్నారు. ఎంతమందో కాదండి, ఆయమ్మే భర్త అండి అన్నారు. మేము ఇలాంటి కేసులు జాయిన్ చేసుకోము, మాది ప్రైవేట్ హాస్పిటల్. మీరేం చేస్తారంటే గుడివాడ లేక విజయవాడ తీసుకెళ్ళిపోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఇంకెందుకంటే ఆయమ్మే చనిపోతుంది కాసేపటికి, మొత్తం నరికేస్తుంది ఒళ్ళంతా, మెడికల్ లీగల్ కేసులు అవుతాయి, చాలా జాగ్రత్త అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నారు. మా వాళ్ళందరూ వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు. సార్ ఈ అమ్మాయి చనిపోతుందని మాకు తెలుసు సార్, గవర్నమెంట్ హాస్పిటల్ కనుక చనిపోతే వాళ్ళందరూ వచ్చి పెద్ద గొడవ పెడతారు సార్, ప్లీజ్ సార్ మీరు జాయిన్ చేసుకోండి. మేము మిమ్మల్ని ఏమన్నాం సార్. ఏం గవర్నమెంట్ హాస్పిటల్లో గొడవ పెట్టుకుంటారా? ఎందుకు గొడవ పెట్టుకుంటారు? జరిగిన ఏమనంటే ఈ మాటతో నోటితో చెప్పడం కాదు, నోటితో చెప్పొద్దు, కాగితం మీద రాస్తాను సంతకం పెట్టమన్నారు. మొత్తానికి సంతకం పెట్టారు. మొత్తానికి సంతకం పెట్టించుకో. ఆయన ఏం బిజినెస్ ఇలా చేస్తాడు సంతకం పెట్టేదానికి? నాకు అప్పుడు ఆపరేషన్ థియేటర్ లోకి నన్ను తీసుకెళ్లారండి. డాక్టర్ గారు అక్కడే ఉండి మత్తు డాక్టర్ గారికి ఫోన్ చేశారు. కాసేపటి తర్వాత మత్తు డాక్టర్ గారు మత్తు డాక్టరా? ఏ ఇదేంట్రా, ఇది కొత్తగా ఉంది, మత్తు డాక్టరా? వచ్చారండి నా దగ్గరికి. ఆయన వస్తూనే నాతో మాట్లాడుతున్నారు. అమ్మా ఏం కంగారు పడదు, నువ్వు కాస్త ధైర్యం ఉండు, నీకు ఒక ఇంజక్షన్ చేస్తున్నాను ఇప్పుడు నేను అన్నారు. ఇదేంటి ఇలా మాట్లాడతారు, కంగారు పడొద్దు అంటారు, ధైర్యం ఉండమంటారు, ఇంజక్షన్ చేస్తున్నా అంటారు. ఇంజక్షన్ అసలు ధైర్యం ఎందుకు అనుకున్నాను నేను మనసులో. అందరికి అర్థం అవుతుంది ఇంజక్షన్ అంటే ఏంటో. పెద్ద ఆపరేషన్ చేయించుకున్న ఆడవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది మధ్య ఇంజక్షన్ అంటే ఏంటో. తల తీసుకొచ్చి కాళ్ళ దగ్గర నొక్కి పెట్టేసి మనిషిని చాపు చుట్టేసినట్టు చుట్టేసి వెనుక ఒక ఇంజక్షన్ చేస్తే టాప్ టు బాటం మధ్య వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ఇంజక్షన్ నాకు చేయాలి. ముఖ్యంగా డాక్టర్స్ కి తెలియదు, నాకు ఎన్ని వెనకాల గొడ్డలతో నరికేస్తుంది. నేను బానే ఉన్నాను అనుకున్నారు వాళ్ళు. ఇంజక్షన్ రెడీ అయిపోయింది. ఓకే, ఇంజక్షన్ వేసే ముందు ఫస్ట్ ఒళ్ళు మొత్తం ఒకసారి చెక్ చేస్తారు, ఎక్కడెక్కడ ఘాట్లు పడాయని. ఇంజక్షన్ రెడీ అయింది, నా మీద ఫోల్డ్ చేయండి అన్నారు. ఎప్పుడైతే ఫోల్డ్ చేయమన్నారో కాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ తల దగ్గరికి వచ్చారు. ఇలా పడుకుని ఉంటే 2 చేతులు పట్టుకున్నారు. ఇలా పడుకుని లేపి తిప్పుతుంటే ఏంది దోశ తిప్పినట్టు తిప్పారా? దోశని తిప్పినట్టు ఇటు తిప్పిందంట. దేవుడా నా కోపం వస్తుంది. దోశని తిప్పినట్టు తిప్పారంట. చెట్టు విరిగినట్టు వచ్చింది సౌండ్. నొక్కేశారు. ఎప్పుడైతే కాళ్ళ దగ్గర నొక్కారు వెన్నులో నుంచి ఆగకుండా పోతుంది బ్లడ్. వెనకున్న నర్సు చూసింది నన్ను. సార్ 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 ఒకసారి వెనక రండి సార్, ఈ అమ్మాయికి వెన్నులోంచి బ్లడ్ పోతుంది సార్, బ్లడ్ కారిపోతుంది సార్, వెన్ను దిగిపోయింది సార్, ఈ అమ్మాయికి వెనక చూడండి సార్ అంటే పరిగెత్తుకుని వచ్చి డాక్టర్ గారు చూశారు. ఏం మాట్లాడలేదు కానీ ఇంజక్షన్ చేసి పడుకోబెట్టేశారు. 10 నిమిషాలు ఆగారండి. వాళ్ళిద్దరు నా ముందుకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వినపడుతున్నారు. సార్ ఈ అమ్మాయికి ఇంజక్షన్ చేశాం కదా, మత్తు ఎక్కట్లేదేంటి సార్ ఆ అమ్మాయికి అన్నారు. బాగా నరాలు కట్టేది సార్, అమ్మాయికి బ్లడ్ పోతుండే ఎలా మత్తు ఎక్కద్ది కూడా చాలా ఎక్కువ పోయింది, ఇంకొకసారి ట్రై చేద్దాం అడగండి అన్నారు. నా దగ్గరకు వచ్చారు డాక్టర్ గారు. అమ్మ నువ్వు కోఆపరేట్ చేస్తే ఇంకొకసారి నీకు ఇంజక్షన్ చేస్తాం, ఆల్రెడీ ఇంజక్షన్ ఫెయిల్ అయింది, నీకు బ్లడ్ ఎక్కువ పోవడం వల్ల నరాలు కట్టడం వల్ల కొంచెం మా కోఆపరేట్ చేస్తాం, మీకు దండం పెడతాను సార్, మీరు అలా ఉంచదు. ఎలా మాట్లాడగలిగింది? ఇంతకుముందు ఏం చెప్పింది? ఇంట్లో ఉండగా మాట్లాడలే అంత బలం కూడా చేర్చుకొని అని ఏదో ఒకటి పలికింది, అందుకోసం డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు. డాక్టర్ దగ్గర ఎలా మాట్లాడుతుంది ఇవే? వెన్నులో నుంచి భయంకరమైన. డాక్టర్ ఎందుకు పర్మిషన్ తీసుకుంటాడు? నీ పర్మిషన్, తక్కువ పర్మిషన్. ఆయన కాపాడటం ఆయన బాధ్యత, ఆయన ఏదో ప్రయత్నిస్తాడు. ఇంకొకసారి ఇస్తాను, ఇంకొక చాక్లెట్ ఇస్తాను అన్నట్టు చెప్తుంది, చాక్లెట్ లాగా. బాధ వస్తున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను సార్, ప్లీజ్ సార్ వదిలేసి ఏంటంటే వాళ్ళు నా మాట ఎందుకు వింటారు. మళ్ళీ గట్టిగా నొక్కేసి ఇంజక్షన్ చేశారండి. ఇంజక్షన్ చేసి 10 నిమిషాలు టైం తీసుకున్నారండి. 10 నిమిషాలు ఆల్రెడీ దోశను తిప్పినట్టు తిప్పారు, మళ్ళీ ఎందుకు ఏమో పట్టుకొని తిప్పటం? లాజిక్లన్నీ పోయే. ఆగి నా ముందుకు వచ్చి నిలబడ్డారు. ఇలా చూసిన దాన్ని ఇలా చూస్తానే ఉన్నాను నేను. ఏమ్మా నీకు నిద్ర రావట్లేదా? రావట్లేదండి. కళ్ళు మూత పట్టలేదా? తల ఊపే అంత బలం ఉందా? రే ఈమెరా యేసు, ఆయన కాదు, ఈమె దేవుడు. మొత్తుగా ఏమి లేదా? లేదు సార్. మేమేం చేస్తున్నాం ఒకసారి మాకు చెప్పు. ఇలా పట్టుకుని గిచ్చుతున్నారు వాళ్ళు. సార్ మీరు నన్ను గిచ్చారు సార్ అన్న. మీరు నన్ను గిచ్చారు సార్? ఎందుకు ఇచ్చారు సార్? అన్న ఆడవాళ్ళు చేయొచ్చా సార్? మీరా గిచ్చారంట. ఆశ్చర్యంగా చూశారు డాక్టర్ గారు నా వైపు. ఒకసారి బంధువులు పిలవండి అన్నారు. బంధువులు లోపలికి వచ్చారు. ఏమండి 2 సార్లు ఈ అమ్మాయికి పెద్ద ఆపరేషన్ చేసే వాళ్ళకి చేసి ఇంజక్షన్ చేసాం, కళ్ళు తెరిచి చూడండి ఎలా చూస్తుందో, నిద్ర రావట్లేదు అంటుంది, మత్తుగా కూడా లేదు అమ్మాయికి, కళ్ళు తెరిచి అలా చూస్తుంది, గిచ్చుతుంటే గిచ్చారంటుంది. అంటే 2వ సారి కూడా ఇంజక్షన్ ఫెయిల్ అయిపోయింది. 3వ సారి కనుక మళ్ళీ అదే ఇంజక్షన్ ఈ అమ్మాయికి చేసామనుకోండి కోమాలోకి వెళ్ళిపోతుంది.
మెడికల్ వ్యతిరేకం, అలా చేయకూడదు, చేయకూడదు, మేము తీసుకెళ్ళిపోయి కుదరదన్న. మా వాళ్ళందరూ ఏడుస్తున్నారు. సార్ ఆమె బతికిన సేపు మేము చూడాలి కదా, నరికింది ఇనుప గొడ్డలతో కావడం వల్ల ఏ గాయంలో చేయి పెట్టి 4 ఏళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాయి. ఇనుప కొడుతున్నారు కనుక 4 చేతులు లోపల పోతాం. 4 చేతులు లోపల పోవటం ఏంట్రా రే? పడిపోతున్నారు సార్, జనం చూడలేరు సార్ అమ్మాయిని. మీరు ఎలాగైనా సార్ అమ్మాయి కుట్లు వేయండి సార్, మేము చూడం సార్, మీరు ఏం చేసినా మాకు ఓకే, కుట్లు మాత్రం వేయాలి సార్ అని వాళ్ళు ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు డాక్టర్ గారు, మత్తు డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను, సార్ మీతో మాకు పని లేదు, మీరు ఇంక వెళ్ళిపోండి సార్ అన్నారు. ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇక ఎంబీబీఎస్ డాక్టర్ గారి స్టాఫ్ నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు, అమ్మా మీ వాళ్ళు నీకు ఎలాగైనా కుట్లేయమన్నారు. అన్ని నరుకులు అన్ని బ్లడ్ పోయాక ఫస్ట్ బ్లడ్ కోసం ట్రై చేస్తారు. అమ్మ బ్లడ్ కావాలి అని అవేర్నెస్ ఇస్తారు. దాని తర్వాతే ఇవన్నీ ఇంజెక్షన్లు మత్తులు గిత్తులు ఏదైనా సరే. ఈ లాజిక్ ఎలా మిస్ అయింది? ఈమె దగ్గర అడిగి పర్మిషన్ తీసుకోవడం ఏంటి నాకు అర్థం కాలే. డాక్టర్ ఎవరు అడగరు, బంధువుల దగ్గర అడిగేసుకుని లోపల పోయి ఆయన పని చేస్తారు. ఇంజెక్షన్ చేద్దామంటే ఇంకోసారి ఇంజెక్షన్ చేయకూడదు, నువ్వు ఓర్చుకుంటే ఫైనల్ ఒక ఛాన్స్ ఉందమ్మా అన్నారు. ఏంటి సార్ అని, నేను మిలిటరీలో చేసి ఇక్కడికి వచ్చానమ్మా, అందుకే నన్ను మిలిటరీ డాక్టర్ అంటారు. నువ్వు ఓర్చుకుంటే ఇప్పుడు నేను మిలిటరీ ట్రీట్మెంట్ చేస్తాను నీకు అన్నారు. మిలిటరీ ట్రీట్మెంట్ ఏంటి సార్ అన్నాను. ఒక వ్యక్తి దెబ్బతైంది అనుకో స్పాట్ లో కుట్లేసేయచ్చు, అలా ఓర్చుకోగలిగితే. నువ్వు ఓర్చుకుంటానంటే నేను కుట్లేస్తానన్నారు. ఓర్చుకుంటాను సార్, వేయండి అన్న. ఓర్చుకుంటాక నీకు 2 కుట్లు 3 కుట్లు పడతాయి అనుకున్నావా అన్నారు. ఎన్ని కుట్లు పడతాయి సార్ అన్నాను. ఆయన అంత ఓపికగా మాట్లాడతాడా? ఆ నరికిన బ్లడ్ చూసుకుని ఆయన హడావిడిగా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ ప్రొసీజర్ చూసుకుంటూ ఉంటాడు. ఎన్ని కుట్లు పడతాయో ముందే చెప్పేశాను అనుకో, ఆ మాట విని నాకు భయంతో చచ్చిపోతావు అన్నారు. లేదు సార్ నేను భయపడను, ధైర్యంగా ఉంటాను చెప్పండి సార్ అన్న. ఓకే భయపడినావు కదా, విను, నీకు 85 కుట్లు పైన పడతాయమ్మా అన్నారు. నేను నన్ను 85 కుట్లు పడితే ఎంత బాధ వస్తుందో నాకు తెలియదండి. అంతకంటే భయంకరమైన బాధ ఉంది నా మనసులో. పెళ్ళంటే నాకు అర్థం తెలియదు, నా జీవితమే పోయింది. ఆ బాధ ముందు ఈ బాధ. దేవుడిచ్చాడు హస్బెండ్ అని చెప్పింది ఫస్ట్ పార్ట్ 1లో. ఎప్పుడేమో ఇలా మాట్లాడుతుంది. సార్ నేను ఓర్చుకుంటాను సార్, మీరు వేయండి అన్న. ఎప్పుడైతే వేయమన్నా డాక్టర్ గారు వచ్చారు. ఓకే రెడీ చేయండి, మరి అమ్మాయి ఓర్చుకుంటాను అన్న. మొత్తానికి రెడీ అయిపోయింది. షాపుని పిలిచారు, చుట్టూ నిలబడని, కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోండి, అమ్మాయిని అసలు కదలనే వద్దన్నారు. గట్టిగా పట్టుకున్నారు. నాకు ఆ బాధ ఏంటో నాకు తెలియదు కనుక ఏం చేస్తారులే అన్నట్టు చూస్తున్నాను నేను, అలాగే చూస్తున్నాను నేను. నిజంగా బాధ ఏంటో ముందే తెలిస్తే పొరపాటును కూడా నేను కుట్లు వేయమనకు మొదలు పెట్టినాక తెలిసింది అసలు బాధ అంటే ఏంటో. నాకు ఏం చేస్తారా అని చూస్తున్నాను. డాక్టర్ గారి వైపు నేను సూది పట్టుకుని సూదికి వైరెక్కిస్తాను, అలాగే చూస్తున్నాను నేను. అయిపోయింది, చెయ్యి ఎక్కువ ముందుకు చాపారు. ఇక్కడ ఎక్కువ ముక్క పోయింది కనుక పోయిన ముక్క దగ్గర కండ జాగ్రత్తగా పట్టుకుని అమ్మాయి మొహానికి ఏమైనా కప్పండి అన్నారు. క్లాత్ కప్పేశారు మొహానికి. కప్పి కానీ చెయ్యాలి అడ్డం పెట్టారు. ఈ సూది పట్టుకుని ఈ కండలోకి జాగ్రత్త గట్టిగా కండ పట్టుకుని లోపల సూది కూర్చొని అలాగారండి. ఎప్పుడైతే లాగారు ఏంటి లోపల ఇలా గుచ్చి ఇలా లాగేశారా? అలా చేయరే, వాళ్ళ దగ్గర కర్వ్ గానే నీడిల్ ఉండద్ది, ఆ నీడిల్ కర్వ్ గా ఉండద్ది, అల్లుకొని ఇలా అల్లుకొని వస్తారు. గుచ్చి పీకి ఆయన రక్తచరిత్ర సినిమా చేస్తున్నాడా ఏంటి? డాక్టరా లేకపోతే ఈ కుట్లు అల్లికలు చేసుకున్న మిషన్ దగ్గర వెళ్ళిందా ఆమె? ఇంత అద్భుతం చెప్తుంది. కండలోకి సూది దిగడం నాకు స్పష్టంగా తెలుస్తుంది, వైర్ టైట్ చేయడం నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ కండ ఆ కండ అతుకోవాలి కనుక గట్టిగా దారం లాగి బిగిస్తున్నారు. ఎప్పుడైతే షూలేస్ లాగినట్టు లాగుతున్నాడు అనమాట. భయంకరమైన బాధ తట్టుకోలేకపోతాను, గట్టిగా టైట్ చేస్తాను. విపరీతమైన బాధ వచ్చేస్తుంది, అరిస్తుంటే భయంకరమైన బాధ తట్టుకోలేకపోతాను. కత్తి పెట్టి కట్ చేసి మళ్ళీ సూది కూర్చి గట్టిగా టైట్ చేస్తున్నారు. ఒక కుట్టికి ఇంకో కుట్టికి సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు లాగేసి టైట్ చేసి ముడేసి కట్ చేస్తున్నారు. 2-3 కుట్లు వరకు ఓర్చుకున్నాను. అమ్మ బాబాయ్ 2-3 కుట్లకి ఈ బాధ ఎంత ఉంటే వీళ్ళు 85 కుట్లు వేయాలన్నారు. ఈ బాధ నేను ఎక్కడ పన్ను బాబాయ్ సార్, నాకు తెలియక నేను కుట్లు వేయమన్నారు. ఎంత బాధ ఉంటుందని నాకు తెలియదు సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేసి ఏంటి అలాంటి. వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను, పారిపోదామని. కాళ్ళకాడి దూకేసి పారిపోదామంటే దూకేసి పారిపోదామా? ఇవే జిమ్నాస్టిక్ చేస్తుంది. అన్ని ఇంట్రెస్ట్ నరికాడు నిజంగా. ఒక లాజిక్ సరే, నాకు ఇవన్నీ కోపం కాదు కానీ, ఆమె చెప్పినందుకు కూడా కోపం కాదు కానీ, ఆపోజిట్ లో కూర్చునే మనుషులు యూట్యూబ్ లో చూసే, యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ తెలుసా? 1.2 వ్యూస్, 1.2 మిలియన్ వ్యూస్. అన్ని వ్యూస్ చూసేవాళ్ళు యేసు ప్రభు గ్రేట్, యేసువే గ్రేట్ అని చెప్పారు. రే ఆమె చెప్పేది అన్ని అబద్ధం, ఒక్కరు కూడా అడగలే. అందుకే రాధామానవారు చెప్పినట్టు గొర్రమందే. కాళ్ళ దగ్గర స్టాఫ్ నొక్కేస్తున్నారు, కాళ్ళ దగ్గర నుంచి దూకేసి పారిపోదాం వీళ్ళు పట్టేసుకున్నారు. ఈ బాధ పడలేక ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చాను నేను. వీళ్ళు ఎలాగో నన్ను వదిలిపెట్టరు, నేనే ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి పారిపోవాలి. ఏం చేస్తే నన్ను వదిలేస్తారు వీళ్ళు? ఇక్కడ ఉన్న డాక్టర్ గారిని, ఇక్కడ ఉన్న స్టాఫ్ ని తన్నేస్తే ఖచ్చితంగా నన్ను వదిలేస్తారని ఆ బాధ నేను భరించలేక అక్కడ ఉన్న స్టాఫ్ ని, అక్కడ ఉన్న డాక్టర్ గారిని అందరినీ తన్నేసి అందరినీ తోసేసినా కూడా ఒంట్లో బలం లేదు, మాట్లాడలేనని చెప్పింది. ఇక్కడికి వచ్చాక మాట్లాడింది. ఇప్పుడు అందరిని తన్నుకొని ఉరుకుతుంది. తల దగ్గర నుంచి ఉరుకుతాం, లేకపోతే కాళ్ళ దగ్గర నుంచి ఉరుకుతాం, లేకపోతే అందరిని తన్నేద్దాం.
నన్ను ఎవ్వరు విడిచిపెట్టలేదండి, గట్టిగా పట్టేసుకున్నారు. ఎంత తన్నుకున్నా వాళ్ళు నన్ను విడిచిపెట్టట్లేదు. ఇక అరిసి 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 వీడు నన్ను వదిలిపెట్టలేదని పెద్ద పెద్ద కేకలేస్తుంటే తెల్లవారిపోయింది కనుక ఇళ్లలో జనం మొత్తం బయటకు వచ్చారు. హాస్పిటల్లో పేషెంట్ తాలూకు ఉన్న జనం మొత్తం వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి లోపల నుంచి కేకలు ఏంటండి, ఆపరేషన్ థియేటర్ నుంచి ఆమె కానీ డెలివరీ అవుతుంది ఏంటంటే, డెలివరీ కాదండి, ఎవరు ఒక అమ్మాయి అంట ఆమెకి 85 కుట్లు వేస్తున్నారు, తట్టుకోలేక అలా అరుస్తున్నప్పటికి ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు నన్ను చూద్దామని జనం అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి 85 కుట్లు వేస్తారు, తీసుకొచ్చి ఒక జనరల్ వార్డ్ లో నన్ను పడుకోబెట్టారండి. ఆ వార్డ్ లో నేను కాక ఇంకా 2 మంచాలు ఉన్నాయి. ఉదయాన్ని మా అమ్మ కబురు చేశారు, అమ్మ వచ్చింది. అమ్మనైతే అసలు ఎవరు ఐసీయూలోనే పెడతారు, జనరల్ వార్డులో మార్చరు, వెంటనే రికవరీ అయ్యేదాకా మార్చరు. పట్టుకోలేకపోతున్నారు. ఏ రోజు వచ్చి ఎలా ఉన్నామంటే బాగున్నానని చెప్పేది, అల్లుడు గారు ఎలా చూస్తున్నారంటే బాగానే ఉన్నారని బాగా చూస్తున్నారని చెప్పింది. కానీ ఒక్క రోజు అయినా కొడుతున్నారని నాకు తెలియదు, తిడుతున్నారని నాకు చెప్పలేదు. ఒక్క రోజు కూడా నా కూతురు పుట్టింటికి రాలేదు. నా కూతురును చంపేశారమ్మో అని ఆవిడ ఏడుస్తుంది. ఆమె రావచ్చు కదా, కూతురు రాలేదండి, ఆమె రావచ్చు కదా కదటి, మొగుడు చనిపోయారు కదా, అప్పుడప్పుడు వచ్చిన పిల్లల్ని చూసుకోవాలి కదా. వింటున్నాను కానీ మాట్లాడలేను. 3 రోజులు గడిచిపోయింది. 3 రోజులు అలాగే కంటిన్యూగా రక్తం కారుతూనే ఉంది. 4వ రోజుకి వచ్చేప్పటికి పూర్తిగా నా పరిస్థితి మారిపోయింది. రక్తం కారడం ఆగిపోయి తెల్లవారుజాము 4:30-5 ఆ ప్రాంతం నుంచే చీము కారడం ప్రారంభించింది. రాత్రి పడుకునేటప్పుడు నేను బానే ఉన్నాను. ఉదయం లేచేటప్పటికి 9 నెలల కడుపు అంత కడుపు వచ్చింది. నాకు ఇంత కడుపు, కలర్ కడుపు ఎందుకు వస్తుంది, చీవు జాగ్రత్త, మొత్తం చేంజ్ అయిపోయింది. బాడీ అంతా బ్లూ కలర్ లోకి మారిపోయింది. చీవు చేరితే బయట జారద్దు, కానీ లోపల ఎందుకు జారద్ది? చీవు చేరితే బయట జారద్ది, ఎందుకు కడుపు లోపల ఎందుకు జారద్ది? బాడీ అంతా తెల్లవారుజాము 4:30 నుంచి వస్తున్న చీము వల్ల వాసన, కుక్క చచ్చిపోతే అలాంటి వాసన రాదండి. 3 రోజుల తర్వాత ఒకలాంటి నీచు వాసన వచ్చేస్తుంది. నా బెడ్ మీద చీము అంతా కారిపోయింది. ఉదయం 8 గంటలకు డాక్టర్ గారు నన్ను చూడడానికి నా రూమ్ కి వచ్చారు. రాత్రి పడుకునేటప్పుడు ఈ అమ్మాయి బానే ఉంది, తెల్లవారిపాటికి ఏంటి ఇలా ఉబ్బిపోయిందని కంగారుకు వచ్చేసి ఆయన ఏమైందమ్మా నీకు ఏమైందని ఈ చేయి పట్టుకుని ఇక్కడ నొక్కారండి. ఇక్కడ ఎప్పుడైతే నొక్కారో ఇక్కడ నాకు పెద్ద పెద్ద గాయాలు ఉన్నాయి. ఇక్కడ నొక్కిన వెంటనే పండిపోయిన మామిడి పండు నొక్కితే రసం మొత్తం బయటికి ఎలా వచ్చేస్తో, ఇక్కడ నొక్కితే చీము ఇక్కడ వరకు కారిపోయింది. చేయి తీశారు. ఎలా ఉందని చేయి పట్టుకుంటే చీము కారిపోతుంది అమ్మాయికి. నేను చెప్తే మీరు విన్నారన్నమాట. చిన్న మేకు దిగితేనే బాడీ సెట్రిక్ అవుతుంది, దిగింది మేకు కాదు, ఇనప గొట్టలి మొత్తం బాడీ కుళ్ళిపోయింది. ఈ వాసన పక్క పేషెంట్లు పీలుస్తున్నారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు చచ్చిపోతారు. పని చేయండి, ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచండి, ఈ బెడ్స్ మార్చేద్దామని హాస్పిటల్లో ఉన్న బెడ్స్ వేరే రూమ్ లోకి మార్చేశారు. సార్ వాళ్ళ బంధువులు వచ్చే వరకు లోపల ఉంచండి సార్ అన్నారు మా వాళ్ళు. మేము మీ మాట వినాం, మా మాట మీరు వినాలి. ఇలాంటి పేషెంట్ లోపల ఉండకూడదు, వాసన వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. హాస్పిటల్ బయట పడుకోబెట్టని బయట వరండాలో నా కోసం ఒక బెడ్ వేయించి పడుకోబెట్టి ఈ అమ్మాయి చనిపోతాయి ఇక ఆఖరి చూపు చూడడానికి ఎవరి నుండి కబురు చేసుకోండి అని డాక్టర్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు. బ్రతికినంత సేపు ట్రీట్మెంట్ చేయడం నా బాధ్యత, అంతసేపు బతుకుందా, నేను ట్రీట్మెంట్ చేస్తాను కానీ కబురు చేసుకోండి అన్నారు. అందరు కబురు వెళ్ళిపోయింది. అత్తగారి తరఫు వాళ్ళకి, అమ్మగారి తరఫు వాళ్ళకి అందరూ వచ్చేస్తున్నారు నన్ను చూడడానికి. వచ్చిన వాళ్ళందరూ నన్ను చూడడానికి వస్తున్నారు. మనిషికి ఒక కర్చీఫ్ తెచ్చుకున్నారు. కర్చీఫ్ లేని వారు చీర చెంగులు అడ్డం పెట్టుకుని ఇక్కడ ఉండి ఇక్కడ ఇంట్లో వచ్చేటప్పుడు కచ్చిప్తో పాటు వస్తారా ఎవరైనా? అయ్యో ఏదో జరిగిపోయింది ఆ హడావుల్లో వస్తారు ఎవరైనా, కచ్చిప్ తీసుకోవాలి. వచ్చి నన్ను పలకరించాలి. ఇక్కడికి ఎవరు రావట్లేదు. అక్కడ నిలబడి ముక్కులకి ఇలా కర్చీఫ్ అడ్డం పెట్టుకుని ఎలా ఉన్నావమ్మా ఎలా ఉన్నావు అక్కడి నుంచి పలకరిస్తుంటే చాలా బాధ కలిగింది. మనుషులు బుద్ధులింతే, బాగుంటే దగ్గరకు వస్తారు, బాగోపోతే ముట్టుకొని ఏడుస్తున్నాను. వాళ్ళందరూ పలకరించి వెళ్ళిపోతే బాగుండేది, వెళ్ళలేదు. మా అత్తగారింటికి వెళ్ళిపోయి నా యజమాని చెప్పేశారు. అమ్మాయిని బయట పడుకోబెట్టారు. మేము ఆఖరి చూపు చూద్దామని వెళ్ళాం. చాలా వాసన వస్తుంది. అమ్మాయి దూరంగా నిలబడి వచ్చాం. నువ్వు కూడా వెళ్ళి ఇంకా ఆఖరి చూపు చూసిరా అని ఆయన చెప్పారంట. ఎప్పుడైతే ఆయనకు ఆ కబురు చెప్పి వెళ్ళి చూసిరా ఆఖరి చూపు అన్నారో ఇక ఆయన కంగారు పడిపోయి మాట్లాడుతున్నారని వచ్చిన వాళ్ళందరూ నాకు చెప్తున్నారు. వింటున్నాను కానీ తిరిగి నేను మాట్లాడలేదు. అందరూ వెళ్ళిపోయి నాకు ఏ సంఘానికి అయితే నేను సభ్యురాలను, సంఘ సభ్యులందరూ నా దగ్గరకు వచ్చారండి. అంత వాసన వచ్చిన సంఘం ఎవరో దూరంగా నిలబడలేదు. అంటే ఇప్పుడు ఆమె ఎలివేషన్ ఇస్తుంది. నా మంచం చుట్టూ నిలబడి అమ్మ నువ్వు చనిపోయి నాకు 2 పిల్లలు ఎవరికేమంటావు అన్నారు. చనిపోతానని డాక్టర్ గారు చెప్తుంటే నేను కూడా విన్నాను. ఒక మాట నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు వరకు వాక్యం ఏమని చెప్పారు మీకు? యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు నమ్ముకుంటే చనిపోయిన వాళ్ళ బ్రతికి. ఈ జోకులు విని 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 నాకు బోర్ కొట్టిపోయింది. యేసు ప్రభు గొప్పవాడు అంటే నీకు ఫస్ట్ సరే నీ దారికే వస్తా. ఆయన గొప్పవాడేగా అంటే ఫస్ట్ నీకు మంచి మొగుడు ఇచ్చి ఉండాలి, మంచి లైఫ్ ఇచ్చి ఉండాలి, మంచిగా ప్రొసీడ్ చేసి ఉండాలి. నువ్వు తిండి కష్టపడావు, పిల్లలకి అన్నం పెట్టేదానికి కష్టపడావు, నువ్వు పని చేసావు, నీ మొగుడు ఇలా కొడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు, అత్తగారు పట్టించుకోలేదు. ఇన్ని చెడులు ఎవరన్నా చేస్తారా? ఏ దేవుడైనా చేస్తారా? అది దేవుడే కాదు. అప్పుడు నేను మీకు వాక్యం చెప్పాను అంటే మీరు చనిపోతాను ఏసై బ్రతికేస్తాడని మీకు వాక్యం చెప్పాను. మరి నేను చనిపోతాను ఏసై నన్ను బ్రతికించడా? ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయండి అన్నారు. అందరూ మోకరించి చేతులు నా వైపుకి అలా పెట్టి ప్రార్థన చేస్తున్నారు. నేను లేవలేను, మోకరించలేను. పడుకుని చేశానండి ప్రార్థన, పడుకుని చేశాను ప్రార్థన. ఏసయ్యా బ్రతికితే నీ సాక్షిగా ఉంటాను, చనిపోతే నీ దగ్గరకు వస్తాను, నా పట్ల నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించని చిన్న ప్రార్థన చేసుకున్నాను. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. గత 4 రోజుల నుంచి కంటి మీద కునుకులేదండి నాకు. ఆ రోజు మాత్రం కొంచెం నిద్ర పట్టింది. నిద్రపోతున్నప్పుడు ఒక స్వరం ద్వారా ఏసై నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్న స్వరాన్ని నేను విన్నాను. ఎప్పుడైతే క్లాప్స్
దేవుడు వచ్చాడు, క్లాప్స్ అన్నమాట. ఈమె ఇంట్లో పూజ చేసుకుంది, పూజ చేసుకున్నాకే పడుకున్నాకే నరికేసాడు, అప్పుడు దేవుడు రాలేదా? ఇది దీనికోసమే చెప్పేది, ఇలాంటి చేసే వాళ్ళనే నాకు నచ్చదు. అబద్ధం ఎందుకు చెప్తారు? రియల్ గా చెప్పు, జరిగితే చెప్పు, జరగపోయిందంటే ఏం చేయగలుగుతాం? అసలు ఈమె కోసం ఎందుకు దేవుడు వస్తాడు? సింపుల్ డౌట్. ఈమె కోసం ఎందుకు దేవుడు వస్తాడు? ఈమెం సాధించింది, ఈమెం చేసింది? సరే, ఏదైనా జనాలకి ఏదైనా మంచి చేసిందా ఆయన వచ్చేదానికి? దేవుడు అంటే ఏంది? ఇతరులకి మంచి చేస్తే ఏదో ఒక వారం కానీ ఏదో ఒకటి చేయొచ్చు. ఇవి ఏం చేయలేదు, ఆమె చూసుకోలేకపోతుంది, దీనికోసం దేవుడు వచ్చాడంట. విన్నాను, చిన్న ప్రార్థన చేశారు. ఇప్పుడు వినబడిన స్వరం నీదైతే విమోచించానని నాకు మాట వినబడుతుంది. అయితే విమోచించు, కుళ్ళు కప్పు నుంచి విమోచించు, ఈ భయంకరమైన వాసన నుంచి విమోచించు. ఇలా ఉండి నీ సేవ నేను ఎలా చేస్తాను ప్రభువా, నన్ను స్వస్థపరిచేయని చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఆయన హస్తాన్ని నా మీద అలా ఉంచి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయారు, ఉదయాన్నే అమ్మ చూసి డాక్టర్ గారు పిలుచుకొచ్చింది. డాక్టర్ గారు చూశారు, నేను బ్రతకడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. లేచి కూర్చున్నారు బెడ్ మీద. నేను ఎప్పుడైతే కూర్చున్నాను, ఆయన అన్నారు, సరే నేను ట్రీట్మెంట్ ఆమెకి చేయాలి కనుక శరీరం నుంచి కుళ్ళు కంపు వచ్చేస్తుంది, నోటి నుంచి వాసన వచ్చేస్తుంది. ఆమెకి 5 రోజుల వరకు నాకు ఎవరు బ్రష్ చేయలేదండి. అమ్మ అమ్మాయి దగ్గర నిలబడతాను, నాకు కొంచెం వాంతి వచ్చినట్టు ఉంది, అమ్మ కడుపులో తిప్పుతుంది, కొంచెం లేపి ఎవరు నా బ్రష్ చేయండి అన్నారు. 4 ఆడవాళ్ళు వచ్చి బ్రష్ చేయడానికి నన్ను లేపుతున్నారు. బెడ్ దించుతుంటే చీము గారిపోతుంది, నాకు దిగలేకపోతున్నాను బెడ్. నేను మొత్తానికి తీసుకొచ్చి ఆ పక్కనే వాష్ బేసిన్ 4 అడుగులు, అక్కడికి ఈ 4 అడుగులు నాతో వేయించడానికి 4 ఆడవాళ్ళకి గంట పట్టిందండి. అడుగు తీలేను, 4 అడుగులు గంట సేపా? అట్లా లెక్కేసుకున్నా అంటే 15 నిమిషాలకు ఒక్కొక్క అడుగా? సరే, ఒక ఫ్లోలో అబద్ధం చెప్పచ్చులే, పర్లేదు, అడ్జస్ట్. చేయలేను, నడుస్తుంటే చీము గారిపోతుంది, నాకు తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు బ్రష్ చేద్దామని. ఉదయం 8 గంటలైంది. ఈ లోపు నేను ఇంకా బ్రష్ చేసుకోలేదు. మా పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ రావడం నేను చూశాను. అదేంటి పాస్టర్ గారు అలా పరిగెత్తుతున్నారేంటని నేను అలాగే ఆయన వైపు చూస్తుండిపోయాను. ఆయన నా దగ్గరకు వచ్చారు, ఇంకా నీకు ఒక విషయం చెప్తాను, కంగారు పడుకుంటావా అన్నారు. అయ్యారండి, ఇప్పుడు నేనున్న పరిస్థితులు ఏంటి, మీరు నాకు కంగారు పడే విషయాలు చెప్పడం ఏంటి, ఏం జరిగింది అన్నారు. పక్కనే బలం ఉంది, బలమే కూర్చోబెట్టారు. రిప్కా నువ్వు ఏడవకుండా గుండె ధైర్యం తెచ్చుకుంటానంటే నీకు చెప్తాను అన్నారు. అయ్యారండి, ఏడ్చే విషయాలు ఇంకా ఉన్నాయి నా జీవితంలో, నేను గుండె ధైర్యం తెచ్చుకోవడం ఏంటి పాస్టర్ గారు, ఏం జరిగింది అన్న. అమ్మ నువ్వు చనిపోతావు డాక్టర్ గారు చెప్పేశారు, మేమందరం భయపడుతున్నాం, ఏ క్షణంలో ఏమవుతుందని భయపడుతున్నాం. బంధువులందరూ ఇలా ఆయన చెప్పారంటమ్మా, నువ్వు చనిపోతావు, నిన్ను బయట పడుకోబెట్టేశారు, ఆ వచ్చి ఆయన ఆఖరి చూపు చూడడానికి ఆయన రమ్మన్నారంటమ్మా. ఎప్పుడైతే ఈ కబురు వెళ్ళి వీళ్ళు అందరూ ఆయనకి చెప్పారో ఆయన కంగారు వచ్చేసి, ఆయన ఇప్పుడేనమ్మా పురుగుల మందు తాగి చనిపోయారమ్మా అని చెప్పారు. అందరిపై చెప్పారు పుర్రు మంది. ఈ పని ఆయన అరెస్ట్ చేసుకొని జైల్లో కూర్చోబెట్టాలి కదా. సరే, చనిపోయాడు, చనిపోయేదానికి ఈవెందుకు ఎడుతుంది? ఆయన వల్లే కదా ఇవన్నీ. ఈ పాటి పత్రికలాగా ఉండాలి కదా. సరే, వీళ్ళకి పత్రికలు ఉండవు కదా. కన్నీళ్ళు రాకుండా ఎలా ఏడుస్తారయ్యా? కన్నీళ్ళు రాలేదు కానీ ఏడుస్తుంది. ఎప్పుడైతే భాష గారు మాట చెప్పారో తట్టుకోలేక ఆ బల్ల నుంచి కింద పడిపోయి గుండెలు బాదుకుంటూ ఆడటం ప్రారంభించారు. ఎప్పుడైతే నేను గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నానో డాక్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు నా దగ్గరికి. ఎన్నిసార్లు పరిగెత్తుకుంది అన్ని అట్లాగే ఉన్నాయి. ప్లీజ్ రిప్కా ప్లీజ్, నువ్వు అలా గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే కుట్లు పగిలిపోతాయి రిప్కా, కుట్లు పగిలిపోతే ప్లీజ్ నువ్వు కంట్రోల్ అవ్వాలి సార్. కుట్లు పగిలిపోతే ఏమవుతుంది సార్? 85 కుట్లు పగిలిపోతే నేను చచ్చిపోతాను, అంతే కదా. నేను ఈ బాధ భరించలేను సార్, నా వయసు ఏంటి సార్, ఏంటి నాకు ఈ పరిస్థితి. వాళ్ళందరూ స్టాఫ్ డాక్టర్ గారు వచ్చి నన్ను ఓదార్చడానికి ట్రై చేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినా తట్టుకోలేక ఏడుస్తుండగానే మొత్తం గురుజు నుంచి మా బంధువులు అందరూ వచ్చారు. జరిగిందే జరిగిపోయిందండి, కార్యక్రమాలన్నీ మేము చేయాలి, ఆ అమ్మాయిని మాతో పంపించండి అన్నారు. నేను పంపించను, ఆ అమ్మాయికి 85 గుట్లు ఉన్నాయి, ఆ అమ్మాయి కదలకూడదు అన్నారు. మీరు పంపించకపోతే మేము వెళ్ళాం, ఇక్కడే కూర్చుంటాం అన్నారు. కదలకూడదు అంటే స్టిచ్ చేసి ఉండాలి కదా. స్టిచ్ చేశారు, కదలకూడదు అంటే ఈ మెట్ట బెడ్ దిగింది, ఈ మెట్ట బండ మీద కూర్చుంది. తీసుకెళ్తే ఆ అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తారు హాస్పిటల్కి మళ్ళీ అన్నారు. కార్యక్రమాలన్నీ అయిపోయే వరకు ఆ అమ్మాయి మళ్ళీ బయటికి రాకూడదు, మేము తీసుకురావు, మొత్తం కార్యక్రమాలు అయినా తీసుకొస్తామన్నారు. డాక్టర్ గారు అన్నారు, మళ్ళీ నేను వాళ్ళు కార్యక్రమాలు అయ్యే వరకు హాస్పిటల్కి తీసుకురారమ్మా, కుట్లు నిండిపోతాయి కనుక కుట్లు తీయాలి రా, మీకు దండం పెడతాను సార్. నేను ఈ బాధపడలేకపోతుంటే మళ్ళీ కుట్లు ఎప్పుడు తీయడం సార్, నేను తట్టుకోలేను సార్, నన్ను వదిలేసేయండి సార్ అంటే డాక్టర్ గారు అస్సలు వెళ్ళలేదండి. వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చినప్పుడు నా కుట్లు ఆరిపోతాయి, తీయడానికి రావాలి. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి 85 కుట్లు డాక్టర్ గారు ఒక్కరే ఎప్పుడు తీస్తే లేట్ అయిపోతాయి. స్టాఫ్ అందరూ పిలిచేసి చుట్టూ నిలబెట్టేసి ఎవరక వీలైన కుట్లు వాళ్ళు ఎప్పుడు తీయండి నన్ను వదిలేశారండి. ఈ చెయ్యి ఒకరు పట్టుకున్నారు, ఈ చెయ్యి ఒకరు పట్టుకున్నారు, ఈ కాలు ఒకరు, ఆ కాలు ఒకరు పట్టుకుని ఎవరక వీలైన కుట్లు వాళ్ళందరూ కలిసి ఒకే రోజు 85 కుట్లు లాగేస్తుంటే అరిసి 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 వీళ్ళు 85 కుట్లు ఎప్పుడు తీశారో నాకు తెలియదు. ఈమె ఏడుస్తూ చెప్తుంది కాబట్టి నాకు తెలిసి అక్కడ ఉండే గొర్రెలందరూ నిజం అని నమ్మేస్తున్నారేమో, కానీ కళ్ళమని నీళ్ళు లేదు, యాక్టింగ్.
ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు. ఇది కానీ సగం కుట్లిప్పు తీసే లోపు నేను స్పృహ కోల్పోయాను. ఒళ్ళంతా బ్యాండేజీలే. తీసుకొచ్చి ఒక ఆటోలో పడుకోబెట్టారు. అక్కడికి తీసుకెళ్లి గురదలో నా యజమాని శవం అక్కడ ఉంటే ఇక్కడ పడుకోబెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరో కావిడ గ్లాస్ తో నీళ్ళు తీసుకొచ్చి నా మొహమే కొట్టగానే కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా శవం కనపడుతుంది. తట్టుకోలేక నేను ఏడుస్తుంటే నా ఏడుపు విని నా పిల్లలిద్దరు నన్ను చూసి తమ్ముడు తమ్ముడు అమ్మొచ్చింది తమ్ముడు అమ్మొచ్చింది తమ్ముడు అని పిల్లలిద్దరు వచ్చి నా వాళ్ళలో కూర్చున్నారు. పిల్లల్ని చూడగానే నా గుండె పగిలిపోయింది. ప్రభా, ఈ పిల్లల్ని ఏం చేయండి ఆయన ఇప్పుడు నేను? ఏంటి నాకు ఈ పరిస్థితి? కనీసం ఈ బాధ భరించే శక్తి అయినా, ఓర్చుకునే శక్తి అయినా నాకు ప్రసాదించాయన వాళ్ళ కావట్లేదు ఆయన. ఏడుస్తున్నాను. మొత్తానికి ఆ కార్యక్రమం అయిపోయింది. ఆ రోజు ఆ రాత్రి అప్పుడు దేవుడు నువ్వు ఇంత ఏడుస్తున్నా నీ దేవుడు వచ్చి ఈ పాటికి హస్బెండ్ తిరిగి ఇచ్చేయాలి కదా. నిన్ను ప్రాణంలో నువ్వేం చెప్పావు? యేసు వచ్చి ప్రాణం పోయే వాళ్ళని కూడా కాపాడతాడు, ప్రాణం పోయినా కూడా ఆయన తిరిగి రప్పిస్తాడు అని చెప్పావు కదా. అప్పుడు మీ మొగుడిని అడగచ్చు కదా. ఎవరికి వారే పడుకుని నిద్రపోతున్నారు. చూశారు, నన్ను ఎవ్వరూ చూడలేదు, అందరు నిద్రపోతున్నారు. ఎవరు చూడలేదు కదా, గమనించట్లేదని మోకరించి నేను ప్రార్థన చేద్దామని అలా మోకరించాను. ఎప్పుడైతే మోకరించానో అప్పుడే కుట్టోడు తీసుకొచ్చారేమో. నేను మోకరించగానే నాకు మోకాల్లోంచి రక్తం వచ్చేస్తుంది. కింద కూర్చోలేను. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రార్థన చేసుకున్నాను. ఏసయ్య ఇలా ఎందుకు చేసామని అడగను. ఒకటి అడుగుతాను, నాకు సమాధానం చెప్పు. బయటికి వెళ్ళినప్పుడు నీ భర్త ఎవరు, ఆయన పేరేంటి అని అడుగుతారు. నేను సమాధానం ఏం చెప్పను. నా బిడ్డలకు తండ్రి ఎవరు, ఇప్పుడు మరి నాకు తోడెవరు, నాతో మాట్లాడు. ఏది మాట్లాడినా కూడా నాతో స్పష్టంగా మాట్లాడని ఏడ్చి ప్రార్థన చేసి ఏసైని అడుగుతుంటే ఏసై నాతో స్పష్టంగానే మాట్లాడారు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి అంటే యేసు భర్త, ఈమెకి దేవుడు కదా. అప్పుడు పెళ్ళి చేసేసుకుంది. అప్పుడు ఆయన పేరు ఎవరన్నా అడిగితే నా పేరే చెప్పు, నేనే నీకు తోడుకుంటానని దేవుడు నాతో మాట్లాడారు. ఏసై నువ్వు నాకు తోడుంటానంటే ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు, నేను నీ కోసం నిలబడతాను ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. కార్యక్రమాలన్నీ అయిపోయినాక 5 రోజులకి మా అత్తగారు మామయ్య గారు మాడపడిచి వచ్చి అమ్మతో మాట్లాడారు. ఏమండి 5 రోజులు అయింది అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చి, పగలు రాత్రి ఏడుస్తానే ఉంటుంది. 5 రోజులు మేము వాదాల్చలేకపోయామంటే మీరు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. రోజు ఏడుతుంటుంది. మా వల్ల కాదు నాయన, ఈ అమ్మాయిని మాత్రం మీరే తీసుకెళ్ళిపోండి అని సామాన్ సర్దేశారు. పుట్టింటికి తీసుకొచ్చేస్తున్నారు. వచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళని తీసుకొచ్చారు. డాక్టర్ గారు ముందు అమ్మతో మాట్లాడారమ్మా, 1 సంవత్సరం పాటు మంచి ఆహారం మంచి ఫ్రూట్స్ పెట్టండి అమ్మాయికి. మంచి ఆహారం పెట్టమని వెళ్ళగానే భోజనం పెడితే అమ్మాయి గుండె చచ్చిపోతాయి. గుండె మీద రాయి పెట్టి కొట్టడం వల్ల గుండె కండిషన్ బాలేదు కనుక మీరు ఏం చేస్తారంటే 1 నెల రోజు జావ చేసి పోయింది, అక్కడి నుంచి లైట్ గా పెట్టండి భోజనం అన్నారు. సరేనమ్మా. ఇప్పుడు డాక్టర్ గారు నా వైపు తిరిగి నాతో మాట్లాడతారమ్మా, నీ రక్తం అంతా ఇంట్లో పోయింది, మిగతా రక్తం ఆపరేషన్ థియేటర్లో పోయింది, మళ్ళీ నేను నీకు రక్తం ఎక్కించలేదు, కారణం ఏంటి తెలుసా అన్నారు. తెలియసారాను. ఒక్కసారి బాడీ కుళ్ళిపోయినాక ఆ బాడీకి మళ్ళీ రక్తం ఎక్కించకూడదు, వేస్ట్, నువ్వు చనిపోతావు నాకు తెలుసు కనుక వేస్ట్ అనుకుని నేను వదిలేశాను. కానీ నీకు తెలియని విషయాలు ఎంబీబీఎస్ డాక్టర్గా నాకు మాత్రమే తెలిసిన విషయాలు నేను చెప్పాలమ్మా అన్న. ఏంటి సార్ అన్నాను. నీ రక్తం అంతా ఇంట్లో పోయింది, మిగతా రక్తం ఆపరేషన్ థియేటర్లో పోయింది, మళ్ళీ చుక్క రక్తం నేను ఎక్కించలేదు. రక్తం పోయిన వెంటనే ప్రాణం పోవాలమ్మా. నీ రక్తం అంతా పోయింది, నేను రక్తం ఎక్కించలేదు, అయినా నీ ప్రాణం పోలేదు. ఇంకో విషయం తెలుసా నీకు, బైక్ మీద వెళ్తూ కాలు జారి పడితే కాళ్ళు చేతులు విరుగుతున్నాయి, బాత్రూమ్ లో జారి పడితే కాళ్ళు చేతులు విరుగుతున్నాయి. వాళ్ళందరూ అనుకోకుండా పడినోళ్ళకి ఏదో ఒకటి ఇరిగిపోతుంది. కావాలని గొడ్డలతో నరికిన నిన్ను 85 కుట్లేసాను, అతి కష్టమే. నేను ఒక ఎముక నీకు విరగడం గానీ, ఒక ఎముక నీకు చెట్లం గానీ జరగలేదు. మరి పిట్టకంది ఏదో చెప్పింది. ఇంకో విషయం తెలుసా నీకు, వెన్ను లోపల నీకు అంత బలమైన గొడ్డలు దెబ్బ దిగింది అమ్మ. నీ ఒళ్ళంతా నరాలు తెగిపోయినాయి అమ్మ. ఒంటి మీద నరాలు చాలా బలంగా ఉంటాయి. బోన్ ఎరగాల్సిన అవసరం లేదు, నరం తిరిగితేనే చనిపోతారు. లావుగానే ఉంటాయి, కానీ వెన్నులో నరాలు అలా ఉండవమ్మా. వెంట్రుకల కంటే సున్నితంగా ఉంటాయి అమ్మ నరాలు. ఆ గొడ్డలి దెబ్బకి ఇంత బలమైన నరాలే తెగిపోయాయి నీకు, కానీ వెన్నులో కూడా అంత బలమైన గొడ్డల దెబ్బ దిగింది. వెన్నులో నరాలు ఒకటి, అక్కడ 2 నరాలు తెగితే ఖచ్చితంగా మనిషికి పక్షవాతం వస్తామా. నీకు పక్షవాతం రాలేదు అంటే అర్థం ఏంటంటే, ఎందుకు రాలేదు పక్షవాతం అంటే ఆ నరాలు తెగలేదు. తెగితే పక్షవాతం వచ్చే, తెగలేదు కనుక పక్షవాతం రాలేదు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైందమ్మా అన్న. ఏంటి సార్ అన్న, నీ రక్తం అంతా పోయినా నీ ప్రాణం పోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, నీ ఒళ్ళంతా నరిగేసిన నీ ఎముకలు విరగకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, గొడ్డలు దిగిపోయింది. కానీ వెన్నులో ఉన్న నరాలు, వెంట్రుకల కంటే సున్నితమైన నరాలు, గొడ్డలు దిగిపోయి నాకు తెక్కకుండా ఆగిపోయింది అమ్మా. కారణం ఏంటంటే, నీవు నమ్ముకున్న యేసయ్య ఆయన చెయ్యి అడుగు పెట్టారు. ఇంకా చాలు, నాకు ఓపిక లేదు, నిజంగా ఓపిక లేదు. 3 ఉత్సాహం మొత్తం దొబ్బింది. ఫన్ ఉండొచ్చు కానీ మరి ఇంత ఫన్ నా వల్ల కాదు. నవ్వుకున్నా కాసేపు ఓకే, అంటే వీళ్ళ మెంటాలిటీ అంతా అట్లాగే ఉందన్నమాట. దేవుడు 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 అన్ని ఎలివేషన్ అంతా దేవుడికి ఇచ్చేశారు. రెప్క వచ్చి డైరెక్ట్ గా దేవుడిని పెళ్లి చేసుకుంది. అంటే ఏమో డైరెక్ట్ గా దేవుడిని అడగచ్చు అనమాట. అదే దేవుడు అనేమో హస్బెండ్, ఈమెకి హస్బెండ్ కాబట్టి, జీసస్ వచ్చి ఈమెకి హస్బెండ్ కాబట్టి మనకి ఏదైనా కావాలంటే ఈమెను అడుక్కోవచ్చు. ఆయనే చెయ్యి అడ్డు పెట్టారు. ఆయన గనక చెయ్యి అడ్డు పెట్టకపోతే అసలు నువ్వు ఎందుకు పనికొచ్చేదాను కాదు. దిస్ ఈస్ ఫస్ట్ టైం. ఇలాంటి మెరాకల్ నేను ఎప్పుడూ చూడలేదమ్మా. మిరాకల్
హాస్పిటల్ పెట్టింది మొదలు ఒక పేషెంట్ చనిపోతాను నేను డిసైడ్ చేస్తే నేను ఎంబీబీఎస్ డాక్టర్ అన్న అవును కారణం దేవుడు బ్రతికించాడు. ఏ దేవుడైతే దిగొచ్చి నా మెడికల్ వ్యతిరేకంగా నేను బ్రతికించాడు ఆయన నిజమైన దేవుడమ్మా. ఈ రోజు నుంచి నేను నిజమైన దేవుడు అబద్ధమైన దేవుడు ఏంట్రా తీసుకురే నాకు తాగే నొప్పిగా ఉంది వద్దు చాలా ఆపేద్దాం. సరే అదే ఫ్రెండ్స్ నేను ఏం చెప్తున్నానంటే ఇది ఉతూతు పేరాలు ఇది అయ్యే పని కాదు. కానీ దీని వాడాగా మీకు చెప్పుకొని వచ్చేది ఏంటంటే ఇలాంటి సొల్లు కబుర్లు విని మత మార్పిడి కానీ మతం మారేదానికి నేను మతం మార్చుకో అని చెప్పను. నేను ఏం చెప్పను అదంతా అనవసరం. కానీ ఏది నిజమో ఏది అబద్ధం తెలుసుకొని ఉంటే పర్వాలేదు. బైబిల్లో చాలా బూతులు ఉన్నాయి. మెల్లమెల్లగా నాకు అర్థమైంది బైబిల్లో చాలా బూతులు ఉన్నాయి. కానీ నాకు తెలిసినందుకు భగవద్గీతలో అయితే బూతులు ఏం లేవు. నేను చదువుతున్నాను కాబట్టి నాకు తెలిసింది. ఇండియా నాశనం చేసేది వీలే. ఇప్పుడు వీళ్ళలాంటి వాళ్ళు ఉంటే ఎవరైనా పనికి వెళ్తారా? ఏదైనా తప్పు చేసుకొని దేవుడు క్షమిస్తాడు, ఏదైనా దేవుడు చేసుకుంటాడు, దేవుడు చూపిస్తాడు. ఏమో సరే ఫ్రెండ్స్ దీని తర్వాత ఇంకొక ఫన్ వీడియోతో ఇంకొక రియాక్షన్ వీడియోతో మీకు కలుస్తాను. 3 దొబ్బింది బ్రదర్, 3 దొబ్బింది. చిరాగ్గా ఉన్నాను ఫ్రెండ్స్. ఫన్ ఉండింది కానీ ఎందుకో అంత అయిపోయింది. సరే నెక్స్ట్ సూపర్ జోక్తో పాటు మీకు వస్తాను. నెక్స్ట్కి వచ్చే దాంట్లో మీకు ముందుగానే క్లూ ఇస్తున్నాను. ఈసారి ఈవని ఒక గుమ్మడికాయలో దాచిపెట్టారంట. ఆ గుమ్మడికాయ స్టోరీ ఏంటని మీకు చూపిస్తా.